వాటర్ తీసుకుని వెళ్ళిపోదాం అంతే ఉండండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కృష్ణ సార్, గుడ్ మార్నింగ్. సో అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలి, కంపల్సరీ వీడియోస్ ఆన్ చేసుకోవాల్సిందే. సో ఈ మీటింగ్ మీకు అందరూ తెలుసు ఆల్రెడీ, ఓన్లీ 16 అండ్ అబోవ్. ఎవరైతే మన దాంట్లో 60% అండ్ అబోవ్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ మీటింగ్ అని అందరికి చెప్పడం జరిగింది ఆల్రెడీ. సో ఇంకెవరైనా రావాలా సార్ చూసుకోండి. నరసింహ గారు గుడ్ మార్నింగ్, వీడియో ఆన్ చేసుకోవాలి. సార్ గుడ్ మార్నింగ్ సార్. దేవిక గారు గుడ్ మార్నింగ్. అంటే పని చేసుకుంటున్నానండి, అందుకే వీడియో ఆన్ చేయట్లేదు. ఓకే ఓకే. వీడియో ఆన్ చేసుకోవాలండి. ప్రాబ్లం ఉన్నవాళ్ళు చెప్పండి ప్రాబ్లం ఏంటనేది, అప్పుడు మాకు అర్థం అవుతుంది. సో 9:05 అయిపోయింది, ఇంకా మన వాళ్ళు రాలేదా ఎవరన్నా? సార్ చెక్ చేసుకోండి. మీ టీంలో ఎవరన్నా 16% అండ్ అబోవ్ ఉంటే కనుక అటెండ్ చేయించుకోండి. గుడ్ మార్నింగ్ సార్. సుజాత మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. నరసింహ గారు, మద్దిలేటి గారు, మీరు వీడియోలు ఆన్ చేసుకోవాలి. ఎంత త్వరగా మనం స్టార్ట్ చేసుకుంటే అంత ఎర్లీగా క్లోజ్ చేసుకోవచ్చు సెషన్. లేట్ అయ్యే కొద్దీ లేట్ అవుతూనే ఉంటుంది నైట్. నరసింహ గారు, మద్దిలేటి గారు సెషన్ స్టార్ట్ చేయాలి, ఆన్ చేసుకోండి వీడియోస్. సార్ అది వీడియో ఆన్ అవ్వట్లేదు సార్. అది ఎందుకు ఆన్ అవుదండి? వీడియో మొన్న కూడా అదే ప్రాబ్లం ఉంది సార్. ఆడియో కదా మీరు అంది, వీడియో ఎందుకు ఆన్ అవ్వాలి? ఆ వీడియో ఆన్ అయింది మొన్న. అయితే లేదు సార్, రెండు అయితే లేదు. వీడియో ప్రాబ్లం ఉందని మొన్న అన్నారు, నేను యాక్సెప్ట్ చేశాను. మొన్న వీడియో కాదు, ఆడియో అన్నారు. వీడియో వచ్చింది ఎందుకు? ఆయన మొబైల్ నుంచి వీడియో కూడా ఆన్ అవ్వలేదు సార్. అది మద్దిలేటి గారు, అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలి కంపల్సరీ. టైం ఎక్కడ వేస్ట్ అయిపోతుంది. తీసేయమంటే తీసేస్తా, దీంట్లో వీడియోలు ఆన్ చేసుకోకపోతే మాత్రం నేను ఒప్పుకోను, తీసేస్తా. అందరూ వీడియోలు ఆన్ చేసుకోవాల్సిందే. నేను చెప్తున్నాను, వీడియోలు ఆన్ చేసుకోకపోతే రిమూవ్ చేస్తా. తర్వాత ఎవరెవరు ఫీల్ అయినా నాకు సంబంధం లేదు, నేను ముందే చెప్తున్నా. వీడియోలు ఆన్ చేసుకోండి. మీరు అవ్వలేదు, దేవిక గారు మీరు ఓకే, మీ ప్రాబ్లం మీరు చెప్పారు, మిగతా వాళ్ళు ఆన్ చేసుకోండి. అక్కడ పూజ కూడా జరుగుతుంది సార్, అందుకనే.
ఓకే మేడం, ఓకే. మీరు ఆల్రెడీ ప్రాబ్లం చెప్పారు, ఓకే. మిగతా వాళ్ళు నేను మాట్లాడతాను. ఆల్రెడీ 9-8 అయిపోయింది, ఇంతవరకు సెషన్ స్టార్ట్ చేసుకోలేకపోయాం. ఒకళ్ళిద్దరి కోసం అందరూ నేను ఇబ్బంది పెట్టలేనండి. ఎవరైతే వీడియో ఆన్ చేసుకోకపోతే మాత్రం నేను రిమూవ్ చేస్తా. విజయ్, వీడియోస్ ఆన్ చేసుకోమంటే ఏంటి ప్రాబ్లం ఏంటి? మీరంతా 5% కాదు, 8% కాదు, 12% కాదు, మీరంతా 16%. సో ఓకే అండి, ఈరోజు ఆల్రెడీ మనం టాపిక్ ఆల్రెడీ చెప్పడం జరిగింది బూట్ క్యాంప్ గురించి. ఆల్రెడీ బూట్ క్యాంప్ కి ఈ రోజుకి ఎన్ని టికెట్లు వచ్చినాయో మీకు ఐడియా ఉంటే కనుక ఒకసారి టైప్ చేయండి, చాట్ బాక్స్ లో టైప్ చేయండి. చాట్ బాక్స్ లో టైప్ చేయండి, ఇప్పుడు ఎన్ని టికెట్స్ వచ్చినాయో ఐడియా ఉంటే చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎంతమంది అప్డేట్ గా ఉన్నారో చూద్దామని ట్రై చేస్తున్నాను. కొంతమంది 20 పెట్టారు, కొంతమంది 21 పెడుతున్నారు, కొంతమంది 26 పెట్టారు, కొంతమంది 25 పెట్టారు. బి శైలజ ఎవరండి? బి శైలజ అంట ఎవరు? మీ డౌన్లైన్ ఎవరైనా అయితే ఒకసారి నాకు స్పీకర్ ఆన్ చేసుకుని మాట్లాడండి. సార్ మా మేడం సార్. మీ మేడం? సార్ ఆ, మేడం అయినా ఎవరైనా వీడియో ఆన్ చేసుకోమని చెప్తున్నాం కదా. ఓకే సార్, ఓకే సార్. వీడియో ఆన్ చేసుకోవాలండి కంపల్సరీ. వీడియో ఆన్ చేసుకోకపోతే మాత్రం ఉంచు, నేను తీసేస్తాను. సో చూడండి, అందరూ కూడా ఎందుకని మీరు గ్రూప్స్ ఫాలో అవ్వట్లేదా, లేకపోతే కొంతమంది ఎందుకు మార్చారు అట్లా? ఇప్పుడు 26 టికెట్స్ వచ్చినాయండి, 26 టికెట్స్ వచ్చినాయి. ఒకసారి ఆ, మన గోల్డ్ డైరెక్టర్ లైన్ రవికుమార్ గారు అండ్ పద్మజ మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మీ ఇద్దరు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రవికుమార్ సార్. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి మీ ఇద్దరు ఆన్సర్ చేయాలి. నాకు ఒక వార్డులో కావాలి, మల్టిపుల్ వార్డ్స్ నాకు కాదు. ఎందుకంటే మీ ఇద్దరిని ఎందుకు అడుగుతున్నా అంటే మీ ఇద్దరు గోల్డ్ డైరెక్టర్లు ఉన్నారు కాబట్టి, కొంచెం పిన్ లెవెల్ మీద పైలో ఉంది కాబట్టి మీరు ఆన్సర్ చేయండి. వెస్టేజ్ లో 1 lakh తీసుకోవాలంటే ఏం చేయాలి? డైలీ 3 ప్లాన్స్ అన్నా చేసి వర్క్ ఎవ్రీడే చేయాలి సార్. మేడం నేను అడిగింది ఓన్లీ వన్ వార్డ్, లెసన్ కాదు నేను అడిగింది, ఓన్లీ 1 వార్డ్. వెస్టేజ్ లో 1 lakh తీసుకోవాలంటే ఏం చేయాలి? ఓన్లీ 1 వార్డ్ నేను అడిగింది. రవికుమార్ సార్ సార్ చెప్పండి సార్, వినపడుతుందా వాయిస్?
వినిపిస్తుంది సార్. వెస్టేజ్ లో 1 lakh తీసుకోవాలంటే ఏం చేయాలి? సార్ 1 lakh తీసుకోవాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. మరి పర్టికులర్ ఆన్సర్ అయితే తెలియదు సరే సార్. మీరు ఓ 10 లైన్లు చెప్పండి అయితే చూద్దాం. ఒక్కొక్క టీంలో ఒక్కొక్క రకం చెప్తారు. నాకైతే మాత్రం పర్టికులర్ గా ఇదని అయితే తెలియదు సార్. మరి అయ్యే చెప్పండి సార్, మీకు తెలిసిందే చెప్పండి. పోనీ ఏం చేయాలో మీకు తెలిసింది చెప్పండి. పోనీ బిజినెస్ పెంచుకుంటూ వెళ్ళాలి సార్. మామూలుగా అయితే ఏం సార్? బిజినెస్ పెంచుకుంటూ వెళ్ళాలి. మామూలు బిజినెస్ పెంచుకుంటూ వెళ్ళాలి. క్రౌన్ అయితే 1 lakh వస్తుందని తెలుసు నాకు. క్రౌన్ ఓకే కాకుండా కూడా మామూలు లెవెల్ కూడా తెచ్చుకోవచ్చు అనేది ప్లాన్ బట్టి ఉంటుంది. ఓకే జనరల్ గా ఎక్కడైనా ఏంటంటే క్రౌన్ అయితే 1 lakh, క్రౌన్ అయితే 1 lakh అని చెప్తున్నారు. క్రౌన్ ఓకే అవ్వకుండా కూడా 1 lakh తీసుకోవచ్చు అనేది కూడా వింటున్నాను నేను. ఓకే అది సార్. సో ఇంకా పద్మజ మేడం. సార్ మనం ఉమ్, క్రౌన్ అనే కాదు సార్, ఇప్పుడు తక్కువ లెవెల్లో కూడా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. 1 lakh అనేది వన్ వార్డులో అయితే నాకు తెలియదు సార్, మీరు అడిగిన క్వశ్చన్ అయితే. పోనీ మీకు 1 lakh ఎలా తీసుకోవాలో మీకు తెలిసినవి చెప్పండి మేడం. పోనీ మనం నెట్వర్క్ ని పెంచుకొని మన టీం తోటి వర్క్ చేసుకుంటూ ఎవ్రీడే చేస్తేనే అవుతుంది సార్ మనకి. ఓకే. కొంతమంది నెట్వర్క్ వీడియోలు ఆన్ పెంచి చేసుకోలేదు, నేను ఒక రిమూవ్ చేస్తాను. ఫైనల్ గా చూస్తున్నా 9:15 అయింది. ఆల్రెడీ చెప్పాను వీడియోలు ఆన్ చేసుకోవాలని. వీడియోలు ఆఫ్ చేసుకుని పెట్టుకుంటే ఎట్లాగండి? అంటే పెట్టుకున్న వాళ్ళందరినీ డిస్ట్రాక్ట్ చేస్తారండి. మిగతా వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు ఆన్లో వీడియోలు? ఒకళ్ళకో న్యాయం ఒకళ్ళకో న్యాయం ఎట్లా ఇది? సిస్టంగా ఉండాలా? చెప్తున్నాం కదా వీడియోలు ఆన్ చేసుకోండి, వీడియోలు ఆన్ చేసుకోమని. మీరంతా 5%, 8%, 12% కాదండి. మీరంతా బ్రాంజ్లు, సిల్వర్లు, గోల్డ్. ఓ 5%, 8%, 12% అంటే అనుకోవచ్చు. 16% ఎబో ఉండి కూడా ఇంకా వీడియోలు ఆన్ చేసుకోకపోతే ఎట్లా? మధ్యరేట్ గారు మీకే చెప్పేది. వీడియోలు ఆన్ చేసుకుంటూ ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. నన్ను తీసేలా చేయొద్దు ప్లీజ్. ఎవరికైనా ఒకటే సిస్టమ్ ఇది. సో గోల్డ్ అయిపోయినాయి, సిల్వర్లో ఎవరికన్నా తెలిస్తే చెప్పండి. 1 lakh తీసుకోవాలంటే ఒకటే వార్డులో ఎవరన్నా చెప్పగలరా? ఏం చేయాలి? యూసిడి ప్లాన్ అప్లై అయితే 1 lakh వస్తుంది సార్. నేను ఒకటే వార్డు మేడం చెప్పింది నేను. ఓకే ఓకే, మీ ఎక్స్ప్లెనేషన్ యూసిడి అయితే కానీ రాదని 1 lakh అంతేనా? యూసిడి ప్లాన్ చేసుకుంటే 1 lakh వస్తుందని. మన రాయల్ కస్టమర్ తెచ్చుకుంటే 1 lakh వస్తుందేమో సార్, నా డౌట్ అంతే. ఓకే మేడం, ట్రై చేశారు, గ్రేట్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ మేడం, ట్రై చేయాలి మేడం. ఇప్పుడు మనకు తెలిసినా తెలియకపోయినా ముందు ట్రై చేయాలి. ఇక్కడ ఉన్న గొప్పతనం అదే. అదే మన రాయల్ కస్టమర్ తెచ్చుకుంటే డైలీ అలా 1 lakh ట్రై చేయొచ్చు కదా అని. ఓకే మేడం, ఏదో ఒకటి ట్రై చేశారు, అది గ్రేట్ మేడం. మిగతా వాళ్ళు అది కూడా చేయట్లా కనీసం. థ్యాంక్ యూ సార్. మనకు 1 lakh తీసుకోవడానికి ఏం చేయాలో కరెక్ట్ గా తెలియకపోతే మనకు 1 lakh ఎలా వస్తుంది చెప్పండి? మాట్లాడండి. ఇన్ని బూట్ క్యాంపులు అటెండ్ అయ్యారు, ఇన్ని వీక్లీ మీటింగ్ చేస్తున్నారు, ఇన్ని హోమ్ మీటింగ్కి వెళ్తున్నారు, మరి ఎట్లా? సిల్వర్ లో ఎవరు మాట్లాడరా? సిల్వర్ లో ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు.
కృష్ణమూర్తి ఎక్కువ ఉన్నాడు, టీం వర్క్ చేయాలి మద్దిలేటి ఉన్నారు, సార్. అరుణ గారు ఉన్నారు, విజయ్ ఉన్నారు. అదే సార్, టీం వర్క్ చేస్తే మనకి ఎక్కువ నెక్ వస్తానికి అవకాశం ఉంటుంది. ఓకే ఓకే, చెప్పండి మీకు తెలిసిన ఏదో ఒకటి చెప్పండి. మీకు అది తప్పుదో ఒప్పో తర్వాత సంగతి, ముందు మాట్లాడండి ఒక్కొక్కళ్ళు. టీం వర్క్ చేసుకోవాలి సార్. అయితే మనకి టీంలో కూడా ఆ, మనకి ప్రతి నెల ఎవరైతే జాయినింగ్ ఉంటారో వాళ్ళు పర్సెంట్లు చేయడానికి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మనకి 1 lakh అనేది రావడానికి కూడా అవకాశం ఉంది సార్. నాకు ఒక ఐడియా. ఓకే, అంటే ఇంకా అట్లాగా టీం కూడా పెంచుకుంటూ వెళ్తే 1 lakh వస్తుందని. ఇంకా ఇంకా ఓకే ఓకే, మ్యూట్ చేసుకోండి విజయ్ గారు, మీరు చెప్పేసారు ఆల్రెడీ. ఇంకా మిగతా వాళ్ళు చెప్పండి. మద్దిలేటి గారు, కృష్ణమూర్తి గారు మాట్లాడాలి, అరుణ గారు. సార్ టీంను నెట్వర్క్ బిల్డింగ్ చేయాలి. టీంను పెంచుకోవడం ద్వారా చేయొచ్చు సార్. ఫీల్డ్ను పెంచుకొని నెట్వర్క్ని పెంచుకొని ఫీల్డ్ నెట్వర్క్ టీంకు సర్వీస్ ఇస్తే ఆటోమేటిక్గా 1 lakh రీచ్ కావచ్చు సార్. ఓకే, ఇంకా అట్లే మన ఈసీడీ ప్లాన్లో ఒక ర్యాల్ కస్టమర్ తయారు చేసుకుంటే 1 lakh రీచ్ కావచ్చు సార్. ఓకే ఓకే ఓకే, మద్దిలేటి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఇంకా మిగతా అరుణ గారు అండ్ కృష్ణమూర్తి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. అరుణ గారు మాట్లాడండి. ఫీల్డ్ వర్క్ చేసుకోవాలండి ఫస్ట్ అండి. జూమ్ మీటింగ్స్ కి అటెండ్ అవ్వాలి సార్. ఓకే మీటింగ్స్ కి అటెండ్ అయ్యి మనం ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. ఓకే ఉమ్. ఓకే మేడం, అన్మ్యూట్ చేసుకోండి. ఇంకా కృష్ణమూర్తి గారు, ఇంకా మీరే ఉంది సిల్వర్లో. సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్. దాదాపు వచ్చేసి ఒక లెగ్ లో మనము ఎల్ఓపి తీసుకుంటేనే 25 వరకు వస్తుంది సార్ ఫస్ట్ లెగ్ లో. ఓకే అంటే ఒక ఇద్దరు డైరెక్టర్లు, అంటే ఒక సిల్వర్ డైరెక్టర్, ఒక బ్రాంజ్ డైరెక్టర్ అలా ఉంటే దాదాపు వచ్చేసి మనకు 25 వరకు వచ్చేస్తుంది. అంటే మనం 2 లెగ్ల మీద వచ్చేస్తే మనకు 2 ఎల్ఓపి మీద మనకి 50,000 వరకు వస్తుంది సార్. ఓకే అట్లా డబల్ ఎల్ఓపి మీద 1 lakh తీసుకోవచ్చు సార్. ఓకే ఓకే సరేనండి. రాయల్ అయితే కస్టమర్ గా తయారు చేసుకున్నా కూడా మనం తీసుకోవచ్చు సార్. ఓకే ఓకే సరేలేండి. అయితే సార్ నేను అన్మ్యూట్ ఇంకోటి చేసుకోండి. చెప్పొచ్చా? హలో దేవిక సార్ గారు నేను చెప్పండి. సార్ నేను ఇంకోటి చెప్పొచ్చు. ఇప్పుడు అంటే నాకు మామూలుగా ఇప్పుడు మనకి వాటర్ ప్యూరిఫై ఉంటది కదా. ఇప్పుడు ఓకే వాతావరణం అంతా బాగోట్లేదు. నా ఐడియా ప్రకారం వాటర్ ప్యూరిఫై ఉంటది, అది పిఎఫ్, అది పివి ఉంటది. ప్లస్ మనం ఎవరికైనా చెప్పినా వాటర్ ప్యూరిఫై గురించి, వాటర్ ఇట్లా మనకి హెల్త్ కూడా బాగోట్లేదు కదా. అవి చేసిన మనకు కొత్త కస్టమర్లకి ఇచ్చేసినా కూడా అట్లా కూడా పివి పెరిగిద్ది, 1 day రీచ్ అవుతాం కదా, అలా అని సార్. అంతే సార్. 1 lakh ఒకసారి తీసుకుంటే చాలా మేడం, నెల నెల కావాలా? నెలనే కావాలి సార్. మరి నెల నెల అంటే మరి నెల నెల వాటర్ ప్యూరిఫైర్ మూవ్ చేస్తారా? అలా కాదు సార్, మామూలుగా ఇలా కూడా వెళ్ళొచ్చు కదా. అదే మేడం, మీరు చెప్పిన ప్రాసెస్ లో వెళ్తే 1 నెల తీసుకుంటారు, మరి 2వ నెల తీసుకోలేము సార్. మరి ఎలా అది? నాకు వచ్చిన ఆలోచన చెప్పాను సార్. ఓకే, అందుకే మీకు క్లారిటీ ఇస్తున్నాను అంతే. ఓకే అండి, అయితే ఫైనల్ గా ఏం లేదు, అందరికీ ఏంటంటే సింపుల్ గా ఈజీగా ఉండే విధంగా మనం ఏదైనా చెప్పగలిగితే అది అందరికీ రీచ్ అవుతుందని మీ అందరికీ ఉన్న మైండ్ లో అందరికీ చాలా వరకు కొంత పిన్ లెవెల్స్ రావడం అయినా కానీ, కొంత నాలెడ్జ్ రావడం వల్ల కూడా అందరికీ అన్నీ నాకు తెలుసు అనే మైండ్ సెట్స్ లో ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ రావడం కూడా ఒక వంతు అనమాట. అది ఒక ప్రాబ్లమే. సింపుల్, ఎప్పుడైనా సరే ఎవరినైనా అడగండి, వెస్టేజ్ లో టాప్ లీడర్స్ ఎవరినైనా మీరు అడిగితే కనుక హౌ టు ఎర్న్ 1 lakh, వాళ్ళు చెప్పేది ఒకటే ఒక మాట అండి, సింగిల్ లైన్ లో చెప్తారు: టీమ్ బిల్డింగ్.
టీమ్ బిల్డింగ్, 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 టీమ్ బిల్డింగ్. ఓన్లీ వన్ వర్డ్ అంటే టీమ్ బిల్డింగ్ తో మాత్రమే అది సాధ్యం అవుతుంది. ఎస్ సార్ నో చాట్ చేయండి. ఎస్ సార్ నో. ఎస్ సార్. అంటే మీరు ఆ వర్డ్ చెప్పలేకపోయారంటే అది మీ ప్రాబ్లం కాదు, అంటే నా ట్రైనింగ్ లో ప్రాబ్లం అది. అంటే నేను ఎవరికి కూడా 1 లాక్ ఎలా తీసుకోవాలనేది నేను క్లారిటీగా ఇప్పటివరకు ఎవరికి చెప్పలేకపోవడం వల్ల మీరు అది చెప్పలేకపోయారు, అంతే. తప్పు మీది కాదు, అది చెప్పలేకపోవడం మీ తప్పు కాదు. అది సరిగ్గా చెప్పలేనట్టుగా నేను చెప్పడమే ఇప్పటివరకు నేను చేసిన తప్పు, అంటే అది నా తప్పు కింద వస్తుంది, అది మీ తప్పు కాదు. అర్థమవుతుందా? అంటే నేను దాన్ని ఎలా చెప్పాలో మీకు ఇంతవరకు చెప్పలేకపోయానంటే గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బట్టి నేను చేస్తున్నది అంతా కూడా జీరోనే. లేదు సార్, మేము మీటింగ్స్ కి ట్రైనింగ్స్ కి అటెండ్ అవుతున్నాం కదా సార్, మేమే నేర్చుకోవాలి, మీ తప్పేం లేదు సార్. నేను చెప్పాను కదా సార్ ఇందాక నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి అని. అదే మేడం, అదే అంటే దాన్ని ఒక మన ప్రొఫెషనల్ మీ లాంగ్వేజ్ లో తప్పేం లేదు ఈజీగా సార్, మేము తెలుసుకోకపోవడం. ఈజీగా చెప్పగలిగే విధంగా ఉండాలి. ఎస్ మనం ఎలా ఉన్నా అది కాదు కాబట్టి ఒక సిస్టమ్ లో డూప్లికేషన్ అనేది జరగకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ, అంతే. ఎస్ సో ఇది మీ ప్రాబ్లం కాదు, నా ప్రాబ్లమే మేడం. నిజంగా అది అంటే నేను ఎప్పుడు మిమ్మల్ని అట్లా అడగలేదు కాబట్టి మీకు స్ట్రైక్ అవ్వాలి. ఇప్పుడు ఎన్నిసార్లు అడిగినా మీరు ఇప్పుడంతా మీరున్న ఈ 16 మంది అందరూ ఒకటే చెప్తారు, టీమ్ బిల్డింగ్ అని. అది ఎలా పాసిబుల్ అవుతుంది? రైట్ డూప్లికేషన్ వల్లే పాసిబుల్ అవుతుంది, అవునా కదా? ఎస్ సార్. సో టీమ్ బిల్డింగ్ చేయడానికి మనకి ఏం కావాలి చెప్పండి ఎవరన్నా? కస్టమర్లు కావాలి సార్. కస్టమర్లకు టీమ్ బిల్డింగ్ ఎట్ట అవుతుందండి? టీమ్ బిల్డింగ్ ఎట్ట అవుతుంది చెప్పండి అసలు? పీవీ వస్తుంది, మీ సెల్ఫ్ పీవీ వస్తుంది, కానీ టీం ఎట్లా వస్తుంది కస్టమర్ల వల్ల? కస్టమర్లు ఎక్కువ ఉంటే టీవీలు కూడా వస్తాయి. అవును, మీ సెల్ఫ్ పీవీ పెరిగిద్ది. శైలజ మేడం కరెక్ట్ గా పెట్టారు మెసేజ్. లీడర్స్ కావాలి. అర్థమవుతుందా? టీమ్ బిల్డింగ్ జరగాలంటే కావాల్సింది ఓన్లీ వన్ వర్డ్, లీడర్స్. లీడర్స్ రానంత వరకు, రైట్ డూప్లికేషన్ జరగనంత వరకు మీకు లీడర్స్ రారు, 1 లాక్ రాదు. ఈ రెండింటి మీదే డిపెండ్ అయి ఉంటుంది మీ జర్నీ నెట్వర్క్ మార్కెటింగ్ లో. మరి లీడర్స్ ఎలా తయారవుతారు? కొంతమంది వీడియోలు ఎందుకు ఆపుకుంటున్నారు అంటే ఒక 1 అవర్ సెషన్ కూడా కూర్చొని వినలేని పొజిషన్ లో ఉన్నారా? చెప్పండి, లీడర్స్ ఎక్కడ తయారవుతారు? శైలజ మేడం ఇది రాంగ్ మేడం. సో లీడర్స్ ఎక్కడ తయారవుతారు మరి? సార్ మనం మీటింగ్స్ కి ట్రైనింగ్స్ కి అటెండ్ అయ్యి నేర్చుకుని మనం అంటే టీమ్ తోటి వర్క్ చేస్తూ ఉండాలి సార్. అంటే మనం అంటే సార్ ఒకళ్ళకి ఇప్పుడే ఓకే నేను టైం సాగదీను, మీరు చెప్పాలన్నది ఓకే, అంత కరెక్టే. లీడర్స్ ఎప్పుడు తయారవుతాయంటే, సుజాత మేడం రైట్ డూప్లికేషన్ రాంగ్ మేడం. ఓకే కానివ్వండి. సార్ లీడర్స్ ఎలా తయారవుతారంటే సార్ మనం ఎవరైతే నేర్చుకొని మన కింద ఉన్న వాళ్ళకి నేర్పించి వాళ్ళని మనలాగా తయారు చేస్తే లీడర్స్ అవుతారు.
మన లీడర్ కావాలి ఫస్ట్. రాంగ్ అండి వదిలేయండి, నేను చెప్తున్నానండి. లీడర్స్ ఎలా చెప్పండి. తయారవుతారంటే, ఎవరైతే ఒక డ్రీమ్ పెట్టుకుని దాన్ని గోల్గా కన్వర్ట్ చేసుకుని కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తారో వాళ్ళు లీడర్స్ అవుతారు. ఇక్కడ ఎంతమందికి డ్రీమ్ ఉంది, గోల్ ఉంది? చెప్పండి. ఎంతమందికి డ్రీమ్ ఉంది, గోల్ ఉంది? సార్ అంటే మనకి సార్ ఈ నాకుంది సార్. బిజినెస్ లో ఓకే, సార్ డ్రీమ్ ఉంది కానీ దానికి సరిపడా కన్సిస్టెన్సీగా వర్క్ చేయలేకపోతున్నాం సార్, అందువల్ల డ్రీమ్ ఉంటే కాదుగా మేడం, డ్రీమ్ కి గోల్ ఉండాలి కదా. సార్. అవును. నిద్దట్లో కూడా కలగంటాం, ఎస్ సార్. మరి వితౌట్ కల లేకుండా కనేదానికి ఎప్పుడైతే మీరు డేట్ ఇవ్వకపోతే అది గోల్ గా ఎప్పుడు మారుతుంది? అవును సార్. సార్ అంటే ఇప్పుడు మనకి గోల్ ఉన్న సంగతి మనకి ఐడియా ఉంది సార్. అంటే అవతల వ్యక్తికి కూడా మైండ్ లో ఉంటే ఏం ఉపయోగం అండి? అది మీరు యూనివర్స్ చెప్పాలి కదా. అవును సార్. అంటే అవతల వ్యక్తికి కూడా ఏదన్నా ఒక మంచిగా బిజినెస్ చేయాలి, ఒక డబ్బు సంపాదించాలి, ఒక ఓకే లీడర్ గా ఓకే, నాకు ఈ ఎదగాలి. ఎక్స్ప్లెనేషన్ ఏం వద్దు, చెక్ చేసుకోండి మీ సార్, బిజినెస్ లో మీరు. అదే చెక్ చేసుకోండి, ఈ పాయింట్స్ చెక్ చేసుకుంటేనే ఫర్దర్ గా లైఫ్ అనేది ఉంటుంది. చాలా మందికి ఇక్కడ గోల్ అనేది లేకుండా ఎందుకు వర్క్ చేస్తున్నామో తెలియకుండా వర్క్ చేస్తున్నారు. అందుకే లీడర్ల కింద కన్వర్ట్ అవ్వలేకపోతున్నారు, కన్సిస్టెన్సీగా వర్క్ చేయలేకపోతున్నారు. షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకోండి. నెక్స్ట్ 3 months ఏంటి, నెక్స్ట్ 6 months ఏంటి, నెక్స్ట్ 9 months ఏంటి, నెక్స్ట్ 2 years ఏంటి, నెక్స్ట్ 5 years ఏంటి. నాకైతే ఎవరి దగ్గర కూడా గోల్ అయితే కనపడడం లేదు. క్లియర్ కట్ గా చెప్తున్నా, ఎవరి దగ్గర కూడా గోల్ అనేది లేదు. గోల్ లేనప్పుడు మీరు లీడర్స్ గా తయారవ్వలేరు. లీడర్స్ గా తయారవనంతకాలం మీకు 1 lakh చెక్ రాదు. అది సంవత్సరాలు గడిచిపోతా ఉంటాయి. కొంతమందికి సక్సెస్ ఎర్లీగా వస్తుంది, కొంతమంది సక్సెస్ లేట్ అవుతుంది. అంటే కారణం వెస్టేజ్ లో ఇదేనండి కారణం. గోల్ అనేది కరెక్ట్ గా లేకపోతే. మీరు ఎప్పటికీ లీడర్ అవ్వలేరు. ఇప్పుడు చెప్పండి, మీ గోల్స్ ఏంటో చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. త్వరగా చెప్పాలి, ఫాస్ట్ గా. అన్మ్యూట్ చేసుకోవటం, త్వరగా చెప్పాలి. మీ గోల్స్ యూనివర్స్ తెలియాలి, పంచభూతాలకి తెలియాలి. చెప్పాలి. ఎవరు కనీసం అన్మ్యూట్ చేసుకుని అంటే లేదన్నది నేను అన్నమాట కరెక్ట్ అవుతుందా? ఎవరికి లేనట్టే కదా, గోల్ లేనట్టే కదా. సార్ ఉంది సార్, అంటే ఇప్పటి వరకు గోల్ పెట్టుకొని వర్క్ చేయలేదు సార్. ఇప్పుడు ఎట్లా పెట్టుకొని మేడం గోల్ పెట్టుకోకుండా వర్క్ చేయకపోతే అంటే ఇప్పుడు డ్రీమ్ ఉంది సముద్రంలో కానీ గోల్ సెట్ చేసుకోలేదు సార్ మేము, అందువల్ల మేము సక్సెస్ ముందుకు వెళ్ళలేకపోతున్నాం సార్. ఎట్లా, ఎన్నాళ్ళు, ఇంకా ఎన్నాళ్ళు? లేదు సార్, ఇప్పుడు పెట్టుకుంటాం సార్. మీరు గోల్ పెట్టుకుంటేనే కదా ఆ గోల్కి తగ్గట్టుగా 3 months ప్లాన్, 6 months ప్లాన్, 9 months ప్లాన్, 12 months ప్లాన్ వచ్చేది అప్పుడు కదా. అవును సార్.
ఇప్పుడు మన బూట్ క్యాంప్ గురించి ప్రమోట్ చేయమంటే ఒక్కొక్కళ్ళు ఎన్ని టికెట్లు ఇచ్చారు చెప్పండి. సార్ ఏమి ఇవ్వలేదు సార్ నేనైతే. ఓకే మేడం, మీరు ఏమి ఇవ్వలేదు అంటే మీకు గోల్ లేదని అర్థం. గోల్ లేదు కాబట్టి ఏం లేదా టికెట్స్? అదే సార్ నేను చెప్తుంది, ఇప్పటి వరకు డ్రీమ్ అనుకున్నాం కానీ గోల్ అనేది పెట్టుకొని కరెక్ట్ గా వర్క్ చేయలేదు సార్. ఇప్పటి నుంచి గోల్ పెట్టుకొని చేస్తాము సార్. ఆల్రెడీ లాస్ట్ సెషన్ లో బూట్ క్యాంప్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది క్లియర్ గా మాట్లాడుకున్నాము. అవును సార్. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో కనీసం ఒక 20 to 30% కూడా రీచ్ అవ్వలేకపోయాను. నిజంగా అంటే ఈ విషయం నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నానంటే, ఈ టాపిక్ నేను మన మోహన్ రావు సార్తో నేను డిస్కస్ చేశా. సార్ ఇది సార్ పరిస్థితి, అందరూ బ్రాంజ్లు ఉన్నారు, సిల్వర్లు ఉన్నారు, గోల్డ్ ఉన్నారు. ఇప్పటికీ కూడా బూట్ క్యాంప్ అంటే వాళ్ళ టికెట్ వరకే వాళ్ళు బుక్ చేస్తున్నారే కానీ అసలు ఏమి చేయట్లేదు సార్ అంటే, ఆయన తప్పు పట్టింది కూడా నన్నే తప్పెట్టాడు. మిమ్మల్ని ఎవరిని ఏమనలే ఆయన మిమ్మల్ని ఎవరిని ఏమనలేదు తెలుసా. మీ టీంకి రైట్ డైరెక్షన్ మీరు ఇవ్వలేదు. మీరు రైట్ డైరెక్షన్ ఇవ్వలేదు కాబట్టి మీరు అలాగే చెప్తారు మీకు. అర్థమైందా? ఎవరికైనా అర్థం కాలేదా? ఎవరికైనా అర్థమైతే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. అయింది సార్, అర్థమైంది సార్. ఏమైంది చెప్పండి రాము గారు, మీకు అర్థమైంది ఏంటో కొంచెం 10 మందికి చెప్పండి. అంటే మీరు ఇతరుల వాళ్ళకి ఇంకా అది 1 lakh గురించి చెప్పలేదు, ఇంత ముందుకు చెప్పలేదు కదా, అంటే నెల మధ్యలోనే చెప్పాను కదా అని ఆలోచన అనేది నాకు అర్థమైంది సార్. ఓకే, ఏదో ఇట్లా అర్థం చేసుకున్నారు మీరైతే, కొంత అర్థం చేసుకున్నారు. మిగతా ఇంకెవరికైనా ఏమైనా అర్థమైందా? ఇంకెవరికి ఏం అర్థం కాలేదా? సార్ మేడం చెప్పండి మేడం. ఇప్పటి వరకు ప్రతిదీ అన్ని మీరే ఉండి చూసుకుంటున్నారు కదా సార్. ఎవరికి వాళ్ళని వాళ్ళ టీం నుంచి లీడ్ తీసుకోమని సార్ చెప్పినట్టుగా నాకు అర్థమైంది సార్. కొంత కరెక్టే మేడం, 50% మీరు కరెక్టే. ప్రతి చిన్న పని చేసి పెడుతున్నారు, వాళ్ళని చేసుకోవడం అలవాటు చేయండి అని చెప్పినట్టు అర్థమైంది సార్. ఎస్ మేడం, అంటే కొంతవరకు కరెక్టే. అంటే నేను చేసిన మిస్టేక్ అంటే ఏంటంటే, టికెట్స్ ట్రై చేయండి, ఎర్లీగా పంపించండి. అంటే నేను చేసిన ప్రమోషన్ ఇది బూట్ క్యాంప్కి. సార్ ఏం చెప్పారంటే, మీటింగ్స్ అయినా ఎప్పుడైనా సరే ఈవెంట్స్ కానీ ఎలా ప్రమోట్ చేయాలంటే, ఒక బ్రాంచ్ ఉంటే వాళ్ళకి 5 టికెట్స్ ఇచ్చేసేయండి, సిల్వర్ ఉంటే 10 టికెట్స్ ఇచ్చేసేయండి, గోల్డ్ ఉంటే 20 టికెట్స్ ఇచ్చేసేయండి. మీరు వాళ్ళకి కంఫర్ట్ జోన్లో పెట్టేశారు. అర్థమైందా? నేనేమన్నాను, వచ్చినాయి కలెక్ట్ చేసి ఇవ్వండి అని చెప్పి కంఫర్ట్ జోన్లో పెట్టా. అంటే చాలా మంది నేను నిజంగా నేను విన్నాను ఈ 4 రోజుల్లో ఏంటంటే, సార్ 30 దాకా ఉంటే బాగుండు సార్, 5వ తారీఖు దాకా ఉంటే బాగుండు సార్ 10వ తారీఖు అయితే ఇంకొంతమంది వస్తారు సార్. ఎన్ని రీజన్స్ చెప్పారంటే మనోళ్ళు, అన్ని రీజన్స్ చెప్పారు. కొంతమంది అయితే బూట్ క్యాంప్లు అటెండ్ అవ్వాలా, ఎందుకు జూమ్ మీటింగ్లు అటెండ్ అవుతున్నాగా, మళ్ళీ బూట్ క్యాంపులు ఎందుకు, ఇక్కడ నేర్చుకుంటున్నాం కదా అక్కడే ఉంటుంది. కొంతమంది అయితే ఇంకా తెలియమీరిపోయారు. కొంతమంది ఏంటంటే, ఏం సార్ మేము ఆల్రెడీ జూమ్ మీటింగ్లు అటెండ్ అవుతున్నాము, వీక్లీ మీటింగ్లు అటెండ్ అవుతున్నాము, హోమ్ మీటింగ్లు చేస్తున్నాము, అయినా అటెండ్ అవ్వాలా బూట్ క్యాంప్కి ఎందుకు సార్? ఇది కొంతమంది వర్షం. ఇంకొంతమంది ఉన్నారు, సార్ మేము ఇప్పటికి 7 బూట్ క్యాంపులు అటెండ్ అయ్యాం సార్, మేము ఇప్పుడు 5 బూట్ క్యాంపులు అటెండ్ అయ్యాం సార్, ఇంకా ఎందుకు సార్, ఏముంది సార్ వచ్చిన వాళ్ళు అంత యాక్టివ్ అయ్యారే ఏంది? ఇది కొంతమంది వర్షం.
ఇలా ఉన్నాయి మన మైండ్ సెట్స్ అన్నీ కూడా. సో ఎవరైనా వెస్టేజ్లో అసలు ఏంటో సిస్టమ్ మీకు కొంత ఈ 1 ఇయర్ నుంచి కొంత సిస్టంలోకి వచ్చారులే, అసలు ఏంటో చెప్పండి, వెస్టేజ్లో సిస్టమ్ ఏంటో చెప్పండి. వెస్టేజ్లో అంటే గోల్డ్ రేట్లు కొన్న రవికుమార్ సార్ చెప్తే బాగుంటుంది. రవికుమార్ సార్ చెప్పండి సార్, వెస్టేజ్లో సిస్టమ్ ఏంటి అసలు? సార్ సిస్టమ్ అంటే మనం ఇంకా దేని పరంగా చెప్పాలనేది అర్థం కావట్లేదు సార్. ఎట్లా మామూలుగా అంటే సార్ మీటింగ్ సిస్టమ్ ఏంటి? మీటింగ్ సిస్టమ్ ఏంటి అంటున్నా. మీకు ఆల్రెడీ మీటింగ్స్ తెలుసు అంటే కదా, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాయి అవన్నీ. అదే సార్ మాట్లాడుకున్నాయి. అంటే మీటింగ్స్ అంటే ఎట్లా అంటే రావా అంటే వచ్చేటి వాళ్ళే రావాలనా, అంటే పాయింట్ ఏంటనేది కరెక్ట్గా నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు వీక్లీ మీటింగ్ చేస్తాం కదా, ఎందుకు చేస్తాం ఓకే. వీక్లీ మీటింగ్ చెప్పండి. ఇప్పుడు వీక్లీ మీటింగ్స్ అనేటివి అంటే కొంచెం మామూలుగా అంటే ఏ వారానికి ఆ వారానికి ఎవరికైనా ఏదైనా డెమోలు కానీ ఎవరికైనా చెప్పడానికి వీలు లేని వాళ్ళకి కానీ అందుబాటులో ఉండడం కోసం వాళ్ళకి సరౌండింగ్ ఉన్న ప్లేస్లో మనం వీక్లీ మీటింగ్ చేస్తాం. అంటే ఈ లోపు ఏదైనా డెమోలు ఫస్ట్ హోమ్ మీటింగ్ చేసి, అంటే అందరం హోమ్ పార్ట్ టైం మీటింగ్ల గా ద్వారా చేసుకునే వాళ్ళం కాబట్టి ప్రతిరోజు ఫీల్డ్ వర్క్లకు వెళ్ళాం కాబట్టి ఒక వీక్లీ మీటింగ్ చేసుకుంటే 6 రోజులు దాన్ని ప్రమోట్ చేసుకుని 7వ రోజున కొత్త వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టుకుంటే అక్కడే డెమోలు ప్లాను చెప్పుకుంటే టైము మనీ రిస్క్ ఉండదు. ఉపయోగపడుతుంది. ఇది వీక్లీ అందుకని మీటింగ్. వీక్లీ మీటింగ్ చేస్తాం. ఓకే సార్. అట్లా వీక్లీ మీటింగ్ జరగాలంటే హోమ్ మీటింగ్ జరగాలి సార్. ఫస్ట్ ఎస్, హోమ్ మీటింగ్ జరగాలి. నేను చూస్తున్నాను లాస్ట్ వీక్లీ మీటింగ్స్ చూస్తుంటే నిజంగా అసలు ఏం చేస్తున్నారు నాకేం అర్థం కావట్లేదు. వీక్లీ మీటింగ్స్ కి 3-4 వెళ్తున్నారు అంటే హోమ్ మీటింగ్స్ ఏం జరగట్లేదా? అంతే కదా, హోమ్ మీటింగ్ జరగకపోతే వీక్లీ మీటింగ్ ఎలా చేస్తాం? అంతే సార్. ఇప్పుడు వీక్లీ మీటింగ్ జరగట్లేదంటే హోమ్ మీటింగ్స్ లేనట్టే. మరి ఎలా అంటే 14వ తారీఖు అయిపోయింది కాబట్టి 15 నుంచి 37 దాకా హ్యాపీ ఎంజాయ్, గోల్ లేదు కాబట్టి అన్ని ఒకదాని ఒకటి రిలేటివ్ వస్తాయి. గోల్ ఉంటే హోమ్ మీటింగ్ జరిగిద్ది, హోమ్ మీటింగ్ జరిగితే వీక్లీ మీటింగ్ జరిగిద్ది, వీక్లీ మీటింగ్ జరిగితే ఛాంపియన్స్ జరుగుతాయి. అంతేనా సార్? ఇదంతా ఇంకా వీటి మొత్తానికి లింకే కదా సార్. ఇవి ఛాంపియన్స్ జరిగితేనే బూట్ క్యాంప్లోకి వస్తారు. అక్కడ మనకు లీడర్లు తయారవుతారు, కొంచెం యాక్టివేట్ అవుతారు. చాలా మందికి ఏంటంటే మనకు బూట్ క్యాంప్స్ ఎప్పుడు జరుగుతాయి? ఎవ్రీ 3 months ఒకసారి జరుగుతాయి. అవునా? అవును సార్. ఎందుకు 3 months ఒకసారి జరుగుతాయి? నెల పెట్టచ్చు కదా బూట్ క్యాంపులు. 3 months కి ఎందుకు పెడుతున్నారు? ఎవరికైనా ఐడియా వచ్చిందో కనీసం? అంటే 3 months అంటే మనతో పాటు ఎవరైనా ఉన్న వాళ్ళు ఆ 3 months లో ఏంటనేది తెలుసుకోవడం కోసం ఒక రోజు అన్నమాట. మనతో పాటు జర్నీ చేసే వాళ్ళు ఆ బూట్ క్యాంప్ రోజు మనకు ఐడియా తెలిసిపోయింది సార్, ఫైనలైజ్ అయిపోయింది. బూట్ క్యాంప్ ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు. వస్తున్నారంటే మనతో పాటు మాస్కులతో ఉన్నారు, ఎవరు మాస్కులు తీసేసి గోల్ కోసం కష్టపడతారో ఫైండ్ అవుట్ చేసుకోవడానికి నెక్స్ట్ 3 months మనం ఎవరితో వర్క్ చేయాలో క్లారిటీ తెచ్చుకోవడం కోసమే బూట్ క్యాంప్స్. వీక్లీ మీటింగ్ లో కొన్ని మాస్కులు తెలుస్తాయి, అంటే నెగిటివ్ పీపుల్ ఎవరో తెలిసిద్ది. వీక్లీ మీటింగ్ రాకపోతే వాళ్ళకి క్లియర్ కట్ గా నెగిటివ్ పీపుల్ అంతే. ఇంకా అంతే సార్, కస్టమర్ అయిపోతారు, కస్టమర్ గానే ఉంటారు ఇంకా అంతే. సో అక్కడ నుంచి కొత్త ఇప్పుడు మనకు చాలా మందికి జాయినింగ్స్ రావట్లేదు అనుకుంటున్నారు కదా. మేము చెప్తే ఎవరు వింటలేదు, జాయినింగ్స్ రావు, మోటివేట్ అవ్వట్లేదు, మనం చెప్తే ఎంతసేపు నెగిటివ్ మాట్లాడుతున్నారు, మోటివేట్ అవ్వట్లేదు అని చాలా మందికి ఉందా లేదా జాయినింగ్స్ రావట్లేదని? సార్ మోటివేట్ అయితే జాయినింగ్ రావాలంటే మోటివేట్ అవ్వాలి. మోటివేట్ అవ్వకుండా జాయినింగ్ రాదు. మోటివేట్ ఎక్కడ అవుతారు చెప్పండి? మోటివేట్ ఎక్కడ అవుతారు? నా తెలిసి బూట్ క్యాంప్ లో అనుకుంటున్నాను. 100% జాయినింగ్ వచ్చేది బూట్ క్యాంపుల్లో.
బూట్ క్యాంపులకు వస్తే వాళ్ళు గుడ్, అంతేనా? బూట్ క్యాంపులకు వస్తే గుడ్. వాళ్ళను మనం వీక్లీ మీటింగ్ల ద్వారా, హోమ్ మీటింగ్ల ద్వారా బెస్ట్ గా చేసుకోవాలి. అంటే మీకు మీకు వీక్లీ మీటింగ్, హోమ్ మీటింగ్ లో బెటర్ అవుతారు, వీక్లీ మీటింగ్ లో వచ్చేటప్పటికి బెస్ట్ అవుతారు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమే సార్. గుడ్, బెటర్, బెస్ట్. హోమ్ మీటింగ్స్ లో బెటర్ అవుతారు అంటే డెమోలు చేయటం కానీ, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, నెగిటివ్స్ ఉంటాయి, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ కానీ, ఇవన్నీ హోమ్ మీటింగ్స్ లో వస్తాయి. అవి అవి ఎవరైతే నేర్చుకుని, ఎక్కడ నేర్చుకుంటారు అవన్నీ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్స్ కానీ ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటారు చెప్పండి? వీక్లీ మీటింగ్ లో జరుగుతుంది సార్. జూమ్ మీటింగ్ లో కానీ, వీక్లీ మీటింగ్ లో కానీ నేర్చుకుంటారు. మరి ఇవంతా సిస్టమ్ నడవాలంటే బూట్ క్యాంపే కదా మెయిన్, అసలు మన ప్రాణం బూట్ క్యాంపే కదా. మరి అటువంటి బూట్ క్యాంప్ ని ఎందుకు ప్రమోట్ చేయలేకపోతున్నాము? చాలా మంది బూట్ క్యాంపులకు అటెండ్ అవ్వమంటే వీక్లీ మీటింగ్ అటెండ్ అవుతున్నాముగా, జూమ్ మీటింగ్ అటెండ్ అవుతున్నాముగా, ఇంకెందుకు అంటున్నారంట. అంటే ఒక అప్లైన్ ఎందుకు చెప్తున్నాడో అర్థం కావట్లేదా వీళ్ళకి? ఎందుకని అర్థం చేయించలేకపోతున్నామా? పద్మజ మేడం చెప్పండి మేడం. సార్ మీరు చెప్పింది మాకు అర్థం అవుతుంది సార్, కానీ మేము వాళ్ళకి అర్థం అయ్యేలాగా మేము చెప్పలేకపోతున్నాం సార్. మోటివేట్ అవ్వాలంటేనే వాళ్ళని కూర్చోబెట్టాలి మేడం. మనకున్న పరీక్ష అదే. మనం ఎగ్జామ్ రాస్తాం కదా, పిల్లలు ఎగ్జామ్ రాస్తారా రాయరా? మరి మనం ఎగ్జామ్ రాసేదే బూట్ క్యాంప్ కి. మరి బూట్ క్యాంప్ కి తెచ్చుకోలేకపోతే ఎలా మోటివేట్ అవుతుంది, ఎలా జాయినింగ్ వస్తుంది, ఎలా వర్క్ చేస్తారు ఎవరైనా కానీ? మేము అటెండ్ అయితే చాలు అనుకుని టికెట్ వేస్తున్నారే కానీ, నా కింద ఒకళ్ళనో ఇద్దరునో నాకు సెకండ్ లెగ్ బూట్ క్యాంప్ ఎప్పుడైనా చెక్ చేసుకోండి, మీకు ఎన్ని లెగ్స్ కూర్చుంటున్నాయి. 1 లెగ్ అటెండ్ అవుతుందా, 2 లెగ్స్ అటెండ్ అవుతున్నాయా, 3 లెగ్స్ అటెండ్ అవుతున్నాయా, 6 లెగ్స్ అటెండ్ అవుతున్నాయా? సార్ నేనైతే ఒక 7 ప్రమోట్ చేస్తే ఒక్కరు కూడా నాకు ఓకే అని 7 చెప్పలేదు. ప్రమోట్ చేస్తే వస్తా అన్నారు, ఇవన్నీ నాకు వద్దండి. మోహన్ రావు సార్ చెప్పింది నాకు క్లియర్ కట్ గా చెప్పింది ఏంటంటే, బ్రాంజ్ అండ్ అబోవ్ 5 టికెట్స్ తీసుకోవాలి, సిల్వర్ అండ్ అబోవ్ 10 టికెట్స్ తీసుకోవాలి. మీరు నెక్స్ట్ 20 డేస్ టైం ఉంది. మీరు ఎవరిని ప్రమోట్ చేసుకుంటారో, ఎవరిని అటెండ్ చేయించుకుంటారో, మీకు టికెట్లు మీ పాకెట్ లోకి వస్తే మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తారు. టికెట్లు మీకు పాకెట్ లో లేనంత వరకు మీరు కంఫర్ట్ జోన్ కి రారు. కంఫర్ట్ జోన్ లో ఉంటారు. నా టికెట్ నాకు ఉంది, నేను అటెండ్ అవుతా, ఎవడన్నా వస్తే టికెట్ చూద్దాం. అప్పుడు ఈ 20 రోజులు ఏం చేస్తారు? టికెట్లు రేపటితో లాస్ట్ అయిపోతాయి. తర్వాత మీకు ఎవరైనా అటెండ్ అవుతారంటే మరి ఎలా? టికెట్స్ ఉండవు, ఏం చేస్తారు? ఈ 20 రోజులు ఏం చేస్తారు? ఎంజాయ్ చేస్తారా? ఎవరైతే 20 రోజులు కష్టపడి ఒకళ్ళని, ఇద్దరిని, ముగ్గురిని అటెండ్ చేయించుకుంటారో వాళ్ళకే పిన్ లెవెల్స్ వస్తాయి, వాళ్ళకే చెక్కులు మారుతాయి, వాళ్ళకే లెవెల్స్ వస్తాయి. ఇప్పుడు చెప్పండి నాకు. సార్ క్లియర్ కట్ గా చెప్పింది ఏంటంటే, ఒక సిల్వర్ డైరెక్టర్ ఒక టికెట్ వేస్తే టికెట్ డబ్బులు వెనక్కి వేసేయండి అవసరంలా. ఒక బ్రాండ్ డైరెక్టర్ ఒక టికెట్ వేస్తే వెనక్కి వేసేయండి అవసరంలా. ఇలాంటి వాళ్ళతో మీరు జర్నీ చేస్తే మీరు ఎప్పటికీ యూసిడి అవ్వలేరు. ఏం చేయమంటారు చెప్పండి ఇప్పుడు?
ఒక బ్రాంజ్ 5 టికెట్స్ తీసుకుంటారా, టికెట్స్ వెనక్కి ఇమ్మంటారా? ఒక సిల్వర్ 10 టికెట్లు తీసుకుంటారా, వెనక్కి ఇమ్మంటారా? సార్ ఏం చెప్పారు తెలుసా? బయట టికెట్లు బయట అయితే కనుక బయట టీముల్లో ఒక బ్రాంజ్ అయితే మినిమం 10 టికెట్లు అంట. బూట్ క్యాంప్ కి 10 టికెట్లు తీసుకోవాల్సిందే. అందుకే 20 రోజుల ముందే టికెట్లు అయిపోతాయి. తర్వాత 20 రోజులు వాళ్ళు ప్రమోషన్ చేసుకుని అటెండ్ చేయించుకుంటారు. అప్పుడే వాళ్ళు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తారు, ప్రమోషన్ చేస్తారు. టికెట్స్ ఉంటాయి కాబట్టి చచ్చినట్టుగా అటెండ్ చేయించుకుంటారని చెప్పారు సార్. మీరు కంఫర్ట్ జోన్ లో ఉంటున్నారు కాబట్టి మీకు ఒక టికెట్ అయినా పర్లా, అసలు లేకపోయినా పర్లా, ఇద్దరు వచ్చినా పర్లా, అసలు రాకపోయినా పర్లా. మీకు ఎప్పుడు సక్సెస్ అవుతారు? మళ్ళీ ఫిబ్రవరి మార్చి వరకు బూట్ క్యాంప్ ఉండదు. అప్పటి వరకు చెక్కులు రావు. అదే 500, అదే 1000 రూపాయలు, అదే 500, అదే 1000 రూపాయలు. కొంతమందికి అయితే 200, 300. ఎన్నాళ్ళు ఇది? ఎన్నాళ్ళు చేద్దాం ఇట్లా బిజినెస్? సార్ అంటే ఇక్కడ చాలా వరకు మంచిగా నమ్మట్లేదు సార్, చెన్నై నమ్ముతున్నారు. నేను క్లియర్ కట్ గా చెప్తున్నాను విజయ్ గారు, సింపుల్. మీరు నో ప్రాబ్లం, మీ టికెట్ వెనక్కేసేస్తాను, నా ప్రాబ్లం కాదు ఇది. నాకు నా అప్లై నేను యూజ్ అవ్వడానికి నాకు ఏదైతే చూపిస్తున్నారో నేను ఆ వేలో నడవడానికి నేను రెడీగా ఉన్నా. మీరు అదే సార్ నడుస్తారా ఇప్పుడు నడవరా నాకు సంబంధం లేదు. మీ కింద వాళ్ళు నడిపిస్తారు లేదు నాకు సంబంధం లేదు. నేను ఎవరైనా కానీ బ్రాంజ్ అయితే, ఎందుకంటే ఆల్రెడీ జూమ్ మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసాం. ఆల్రెడీ గ్రూపుల్లో కూడా ఎవరు అంటే ఇండైరెక్ట్ గా చెప్తాం కదా, చెత్త అంతా పెట్టుకోవద్దని చెప్పాడు సార్. మీ దగ్గర చెత్త పెట్టుకోమాకండి, లీడర్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు ఆయన ఎంతసేపుకి. సార్ మేము కూడా వేరే వాళ్ళకి చెప్తున్నాం, చెప్పుకోండి, కొంచెం మా నాకు మాట అదంతా అవసరం లేదు కదా. ఇప్పుడు ఆదరించి నాకు అదంతా అవసరంలా, మీరు కూడా చెప్పుకుంటారా లేదనేది నాకు అవసరంలా. చెప్తే మాకు కూడా చిక్కులు వస్తాయి కదా సార్. మీకు మీ టికెట్ మీకు వెనక్కి వేస్తాను. ఎవరైతే సిల్వర్లుగా ఉండి బ్రాంజ్లుగా ఉండి ఒక టికెట్లు వేసారో మీరు అటెండ్ అవ్వకపోయినా పర్లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ అదే పొజిషన్ లో ఉంటారు. నెక్స్ట్ 3 months కూడా అదే పొజిషన్ లో ఉంటారు. పొజిషన్ ఏం మారదు. మీరు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. ఇంకా రానప్పుడు ఇంకెందుకు అనవసరంగా ఆ బూట్ క్యాంప్ 600 కూడా మీకు అనవసరం కదా, ఖర్చు కదా. సరే సార్, నెక్స్ట్ బూట్ క్లబ్ కి నా ద్వారా బూట్ కనీసం క్యాంప్లు ఒక ఏమీ వద్దండి, నాకు రీజన్స్ వద్దు. మీరు నాకు చెప్తున్నారు అనుకోవద్దు, ఇది నాకు సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. నేను అందుకే ఈ ఓకే రోజు సార్. మీటింగ్ పెట్టడానికి కారణం కూడా మెయిన్ కారణం అదే. నో ప్రాబ్లం, నేను చెప్పాలి కాబట్టి చెప్తా. మీరు మీ కింద బ్రాంజ్లు ఉంటే 5 టికెట్లు తీసుకోమని చెప్పండి. రేపు ఎల్లుండితో కావాలంటే ఇంకో రోజు ఎక్స్టెన్షన్ చేస్తా, సమస్య లేదు. మీ టికెట్ నేనైతే ఎవరైతే ఉన్నారో బ్రాంజ్లు 5 టికెట్లు తీసుకోవాలి, సిల్వర్లు 10 టికెట్లు తీసుకోవాలి. అంటే బ్రాంజ్ ఇప్పుడు మీ కింద బ్రాంజ్ అంటే మీ బ్రాంజ్ 5 ప్లస్ మీ 5 10 టికెట్లు. గోల్డ్ అయితే 20 టికెట్లు, కంపల్సరీ 20 టికెట్లు ఉండాలి గోల్డ్ అయితే. నెక్స్ట్ 20 రోజులు మీరు ఎవరిని అటెండ్ చేయించుకుంటారా, ముగ్గురిని అటెండ్ చేయించుకుంటారా, 7గురిని అటెండ్ చేయించుకుంటారా, లేదంటే మీరు ఒక్కళ్ళు అటెండ్ అవుతారా 10 టికెట్లతోటి 5 టికెట్లతో, నాకైతే సంబంధం లేదు. నేను చెప్పాల్సింది చెప్పేశారు. బయట టీముల్లో ఒక్కొక్క బ్రాంచ్ కంటే 20 టికెట్లు అంట కొన్ని టీముల్లో అయితే. సో నెక్స్ట్ క్లియర్ కట్ చెప్తున్నా కదా, ఎవరైతే బూట్ క్యాంప్ అటెండ్ అవుతారో నేను వాళ్ళతోనే వర్క్ చేయడానికి వెళ్ళిపోతున్నా. లేదంటే మాత్రం నేను అందరితో వర్క్ చేయలేను, క్లియర్ కట్ చెప్తున్నా. ఇంకా అసలు లింకులు కూడా ఈరోజు కొంతమందికి, ఎందుకంటే మీరందరూ కూడా 16% అబోవ్ లో ఉన్నారు, కొంత వెస్టేజ్ చూశారు, వెస్టేజ్ తెలుసు కాబట్టి కొంతమందికి నేను ఈరోజు కంపల్సరీగా జూమ్ మీటింగ్ పెట్టాను. సార్ కంపల్సరీగా కండక్ట్ చేసి ఫైనల్ చేయమన్నారు. బూట్ క్యాంప్ అయిన తర్వాత సార్ తోటి మళ్ళీ కౌన్సిలింగ్ ఉంటుంది. ఎవరైతే అటెండ్ అవుతారో బూట్ క్యాంప్ వాళ్ళతో సార్తో కౌన్సిలింగ్ ఉంటుంది. మరి ఎవరు నిలబడతారా, ఎవరు వెళ్ళిపోతారా గోల్ లేకుండా అనేది మీరే డిసైడ్ అవ్వండి. ఎందుకంటే నేను డిసైడ్ చేసినది కాదు ఇది. ఆయన నాకు ఇచ్చే టార్గెట్ నాకుంది. మీరేదో సార్ ఏదో చెప్తున్నాడు అంటే నాకు ఇచ్చేది నాకు ఆయన ఉంది, నాకు ఇచ్చేది నాకు ఉంది.
సో క్లియర్ కట్ గా చెప్తున్నా కదా. ఎవరైనా ఒక టికెట్ ఉంటే రాకపోయినా పర్లేదు, క్విట్ అయిపోండి, నో ప్రాబ్లం. ఇంక 20 రోజులు టైం ఉంది. ప్రమోట్ చేసుకోండి, ఎదగడానికి ప్రయత్నించండి. టీం బిల్డింగ్ చేయాలని తెలుసు, వీక్లీ మీటింగ్ చేయాలని తెలుసు, హోమ్ మీటింగ్ చేయాలని తెలుసు. మరి ఇవన్నీ జరగాలంటే ముందు మీకు జరగాల్సింది బూట్ క్యాంప్ అటెండ్ అవ్వటం కదా. మరి బూట్ క్యాంపులకు అటెండ్ అవ్వకుండా ఎట్లా? మీకు ఓకే, మీకు ఏమనిపించదు, బూట్ క్యాంప్ మీరు ఆల్రెడీ చూశారు, మీకు ఆల్రెడీ తెలుసు. కానీ మోటివేట్ అవ్వాలంటే కొత్త వాళ్ళకి కావాల్సిన బూట్ క్యాంపే కదా. చెప్పండి, ఏం చేద్దాం? రవికుమార్ సార్, పద్మజ మేడం, మీరు డెసిషన్ తీసుకోండి. ఏం చేద్దాం మీరు చెప్పండి. సార్ చెప్పింది మరి అయితే ఇది, మీరేం చెప్తారు చెప్పండి. సార్ అలా చెప్పారంటే ఒకసారి మరి అందరినీ ఇంకా ఇప్పుడు అందరు ఇక్కడే ఉన్నారు కదా సార్. సిస్టమ్ అని నన్ను తిట్టాడు సార్, మీరే కదా అనవసరంగా 1 టికెట్ 2 టికెట్లు మీరు ఎందుకు ఎంటర్టైన్ చేశారు? నాకు తెలియదు, నేను కూడా ఇట్లాగే చేస్తూ ఉన్నా కాబట్టి అట్లాగే చేశాను. ఆయన నాకు క్లియర్ కట్ గా చెప్పింది, బయట టీమ్స్ లో అయితే ఇట్లా బ్రాంజ్ విత్ సిల్వర్ అయితే ఇది, గోల్డ్ అయితే ఇది, స్టార్ అయితే ఇది, ఇట్లా క్లియర్ కట్ గా చెప్పేశాడు ఆయన. వెంకటేష్ గారు, మీకు ఐడియా ఉంది, వెంకటేష్ లాస్ట్ టైం క్రౌన్ గా అటెండ్ అయ్యాడు, ఇప్పుడు ఆల్రెడీ యూసీడీగా ఉన్నాడు. వెంకటేష్ గారిని అడిగితే ఆయన 120 టికెట్లు అయిపోయినాయి అన్నాడు. అదేంటి సార్ 120 టికెట్లు ఎట్లా అయిపోయినాయి సార్, ఇంకా అసలు స్టార్టే చేయలేదు అన్నారు, 120 టికెట్లు ఎట్లా అయిపోయినాయి అంటే, అవును సార్, నా సిల్వర్కి 20 టికెట్లు ఇచ్చేసాను నేను, నా గోల్డ్కి నేను 30 టికెట్లు ఇచ్చేసాను, నాకు అయిపోయినాయి 120 టికెట్లు అయిపోయినాయి అంటున్నాడు ఆయన. మనం ఇంకా 1 టికెట్టా 2 టికెట్లా 1 టికెట్టా 2 టికెట్లు మాట్లాడే కూడా ఉన్నాం మనం. ఐదో తారీఖు దాకా 10వ తారీఖు వెయిట్ చేయడం అది మనం చేసే బూట్ క్యాంప్ కాదు కదా. మనం చేసేదైతే ఓకే, చివరిలో మన టీం కోసం ఏదైనా చేసుకోవచ్చు, ఓ 10 ఎక్స్ట్రా 20 ఎక్స్ట్రా అన్నా ఓకే. నేనైతే 5 టికెట్స్ తీసుకుంటాను సార్. ఇది నా కోసం ఏం వద్దు మేడం, మీ గ్రూప్ కోసం మీరు తీసుకునే పెట్టుకొని వర్క్ చేయాలని స్టార్ట్ అయ్యాను. నేను వాళ్ళని చెప్పాను కానీ కన్ఫర్మ్ చేయలేదని ఆగాను. మీకు కన్ఫర్మ్ నేను చేసుకుంటాను సార్ వాళ్ళని. ఓకే మేడం, ఓకే, తీసుకోండి, ప్రమోట్ చేసుకోండి, అటెండ్ చేయించుకోండి, మీ పిన్ లెవెల్ మారుతుంది, కంపల్సరీ మారుతుంది. మీరు ఈ పని చేయకుండా మీ చెక్కులు బ్రేక్ అవ్వవు, మీకు టీం బిల్డింగ్ జరగదు, మీకు పిన్ లెవెల్స్ మారవు. ఎవ్రీ 3 months కి ఇది పెట్టే కారణం అందుకే. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి, ఒక్కొక్కళ్ళు దీని మీద ఒపీనియన్ చెప్పండి. అన్మ్యూట్ చేసుకుని, ఆల్రెడీ సుజాత మేడం చెప్పారు, మిగతా వాళ్ళు కూడా మాట్లాడితే బాగుంటది. ఎంతసేపటికి చోచో చోచో చో అనుకుంటా నేనే ఉంటే ఎట్లాగండి? సార్ నేను ఒక టికెట్ కన్ఫర్మ్ చేస్తాను సార్. విజయ్ గారు, నాకు ఇవన్నీ చెప్పొద్దు, నా పిల్లల నాకు ఇవన్నీ కోసం చెప్పొద్దండి. నేను చచ్చిపోతాను. ఇదిగో మీరు సిల్వర్ లో ఉండి
నాకు నెగిటివ్ మాట్లాడద్దు. నేను నెగిటివ్ వినాల్సిన చోట అందరూ కూడా నెగిటివ్ వింటున్నాను నేను ఆల్రెడీ. మళ్ళీ మీ అందరు 15 మంది 16 మంది దగ్గర కూడా నేను నెగిటివ్ వింటాను నాకు రెడీగా లేనండి. నా మైండ్ ఏం డస్ట్బిన్ కాదు కదా నెగిటివ్స్ ఎక్కించుకోవడానికి మీ అందరి దగ్గర నేను మనిషినే కదా. మీ అందరి నెగిటివ్ నేను ఎట్లా ఎక్కించుకుని నేనెప్పుడు మిగతా టీం దగ్గర నుంచి ఇవన్నీ ఇప్పుడు మీరు రాకపోయినా ఇబ్బంది లేదని చెప్పే కదా. మీకు ఆ 2 టికెట్లు కూడా మీ దగ్గరే పెట్టుకోండి. ఎందుకు ఇంకా మీకు ఆ 2 టికెట్లు? అది అయిపోయిన టైం త్వరగా తేల్చేస్తే అయిపోద్ది, క్లోజ్ చేద్దాం. ఇంకా సెషన్ చేద్దాం కానీ పీపీటీ కూడా రెడీ చేసుకున్నాం. ఇంకా సెషన్ చేసే టైం ఎక్కడ ఉంది ఇంకా? ఎవరో మాట్లాడట్లేదు. సో అన్మ్యూట్ చేసుకోండి, అందరూ కూడా అన్మ్యూట్ చేసుకోండి. ఫాస్ట్ గా చెప్పేస్తాను. సో మీ అందరికి చెప్పే ముందు అందరికీ కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ అండి. చాలా మందికి ఇంకా అర్థం కావట్లేదు. ఏంట్రా బాబు ఇది 10 టికెట్లు అన్నారు, 5 టికెట్లు అన్నారు, ఎలా చేయాలి ఏంటి అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో నా జర్నీ చూపిస్తాను చూడండి. సో చూడండి, ఇది వచ్చేసి ఫస్ట్ నేను చూడండి ఈ టికెట్ మీద డేట్ కూడా ఉంది, January 5th, 2020. అంటే 5.5 సంవత్సరాల క్రితం ఇది. చూడండి ఇది వచ్చేసి అనంతపురంలో జరిగింది. ఇక్కడ నుంచి అనంతపురం వెళ్ళటం జరిగింది. అంటే ఎందుకంటే మీటింగ్స్ లోనే డెసిషన్ ఉంటుంది. అంటే నేను డెసిషన్ తీసుకోవడానికి కూడా ఈ మీటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అనమాట. సో గో టు నెక్స్ట్ లెవెల్ అనే ఈ మీటింగ్కి నేను అటెండ్ అయ్యానండి. అనంతపురం వెళ్ళి అటెండ్ అయ్యాను. స్టార్టింగ్ ఫస్ట్ మంచి మీటింగ్ అనమాట. చాలా మంది లీడర్స్ని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు అక్కడ. గవర్నమెంట్ ఎంప్లాయీస్ని చూశాను. చాలా మందిని చూసిన తర్వాత డెసిషన్ తీసుకోవడం జరిగింది ఈ మీటింగ్లోనే. అంటే ఎందుకు మీటింగ్స్లోనే మనకి లీడర్స్ ఫైండ్ అవుట్ అవుతారు అనేది అందుకే. సో ఇది మీటింగ్ అనమాట, గో టు నెక్స్ట్ లెవెల్. సో మీటింగ్కి ఇక్కడ మీరు చూస్తూ ఉంటే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఉన్న వ్యక్తి సాదిక్ అలీ గారిని, ఈయన నన్ను జాయిన్ చేసిన వ్యక్తి అనమాట. సో మనందరికీ టాప్ అప్లైనర్ ఈయన బిజినెస్లో ఉన్నారు అంటే లేరు, ప్రజెంట్ అయితే లేరు. సో ఇక్కడ రాజశేఖర్ గారు మీకు ఫోటోలో లేరు, కానీ రాజశేఖర్ గారు ఇన్వైట్ చేస్తేనే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ మీటింగ్ నేను అటెండ్ అవ్వడం కాదు, నా కింద ఒక పర్సన్ అటెండ్ చేయించుకున్నాను. సో అనిల్ అని చెప్పేసి నాతో పాటే కొలీగ్ అనమాట రైల్వేలో. అతను నాతో పాటు వచ్చాడు. అతను ఈ మీటింగ్ రావడం వలన ఒక 1 year అయితే బిజినెస్లో ఉన్నాడు. నిలబడ్డా లేదా జర్నీ చేశాడా అనేది కాదు, తను కూడా 16%లో ఉన్నాడు. నాన్ క్వాలిఫైడ్ అయిన తర్వాత బిజినెస్లో క్విట్ అవ్వడం జరిగింది. సో బూట్ క్యాంప్కి వచ్చిన వాళ్ళందరూ ఉంటారని కాదు అర్థం. కాకపోతే మీటింగ్కి వెళ్ళినప్పుడు ఫ్రెషర్గా అయినా సరే స్టార్టింగ్లో ఎవరైనా ఒకరిని ఇద్దరిని అటెండ్ చేయించుకుంటారు. సో ఇలా అటెండ్ అయ్యాము. ఇది సెకండ్ మీటింగ్ అండి. చూడండి ఇక్కడ నేను ఫస్ట్ ప్లాన్ చెప్పింది ఫోటోలో, ఇది ఆల్రెడీ చాలా మందికి తెలుసు. ఇక్కడ మా బ్రదర్ లాంటి వాడు అనమాట, వెంకీ అని, యాక్సిస్ బ్యాంక్లో చేస్తాడు. అతనికి ఫస్ట్ ప్లాన్ రాజశేఖర్ గారు చెప్తే మా అప్లైనర్ పక్కన ఉన్నారు, నేనేమో సెల్ఫీ తీసుకుంటున్నాను. ఏంటంటే ఎవరికైనా బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మెమరీస్గా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏంటంటే నేను ఆ ప్లేస్లో ఉన్నాను, అందరికి ప్లాన్ చెప్పే పొజిషన్లో ఉన్నాను. అక్కడ నేను మా అప్లైన్ ప్లాన్ చెప్తుంటే నేను సెల్ఫీ తీసుకుంటున్నాను. చూడండి ఇవన్నీ మెమరీస్ అనమాట.
అంటే మీటింగ్స్కి అటెండ్ అవ్వటం వల్లే ఒక రకంగా నేను నిలబడ్డా అని చెప్తున్నాను. ఇది సెకండ్ మీటింగ్, ఇది కూడా అక్కడే జరిగింది. సో అక్కడ కూడా నా టీం నుంచి ఇద్దరు అటెండ్ చేయించుకోవడం జరిగింది. సో ఇలా టీమ్స్ని అటెండ్ చేయించుకోవడం వల్ల కొంతకాలం ఏంటంటే జర్నీ అనేది ఉంటుంది. వాళ్ళు లీడర్స్గా ఉంటారా లేదంటే క్విట్ అయిపోతారని మనం జడ్జ్ చేయలేము. ఇక్కడ ఎవరో కూడా నిలబడలేదు, వీళ్ళంతా అటెండ్ అయితే చేయించాను, ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి అటెండ్ చేయించడం జరిగింది. చూడండి ఇక్కడ మహేష్ డేగల్ అని చెప్పి వన్ ఆఫ్ ది టాప్ అప్లైనర్ అండి అప్పుడు. తర్వాత ఈయన కూడా 24 లక్షల దాకా తీసుకున్న వ్యక్తి వెస్టేజ్లో. 24 లక్షలు తీసుకున్న తర్వాత వీళ్ళు కూడా బయటకు వెళ్ళిపోయారు వెస్టేజ్లో నుంచి. నేనైతే వెస్టేజ్లోనే ఉన్నా. చూడండి వాళ్ళు 24 లక్షలు తీసుకున్న మహేష్ డేగల కూడా వెళ్ళిపోయి వేరే కంపెనీ స్టార్ట్ చేశారు. మంజునాథ్ గారు, మహేష్ డేగల గారు అండ్ వరహాల్ రెడ్డి గారు అని వైజాగ్లో ఉంటారు. వీళ్ళ ముగ్గురు కలిపి విన్ఫినిత్ అనే ఒక కంపెనీ స్టార్ట్ చేశారు అనమాట. అప్పుడు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు అదే బిజినెస్లోకి. వాడు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. ఇక్కడ చాలా మందికి ఐడియా ఉంది కూడా, రవికుమార్ సార్ లాంటి వాళ్ళకి కొంతమందికి ఐడియా ఉంది, అప్పుడు ఉన్నారు సార్ వాళ్ళు కూడా. చూడండి ఈ చేతిలో పువ్వు ఉంది కదా, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, పువ్వు ఎందుకు చేతిలో పువ్వు ఎందుకు పెట్టారు? ఒకసారి చాట్ చేయండి ఎవరన్నా మీకు తెలిస్తే. సార్ మీరు డైరెక్టర్ అయినప్పుడు వాళ్ళు రికగ్నైజేషన్ కింద ఇచ్చారు సార్, అంటే షీల్డ్ ఇవ్వకుండా. ఎస్ మేడం, కరెక్ట్ మేడం, మీకు తెలిసిందనమాట. చూడండి ఇక్కడ ఫాస్ట్ 8%కి షీల్డ్ ఇవ్వకపోతేనే చాలా మంది ఫీల్ అయ్యి క్విట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు వెస్టేజ్లో. అలాంటిది నేను ఒక బ్రాండ్ డైరెక్టర్గా విత్ టీవీబీ తోటి 12,000 చెక్ తీసుకుంటే నాకు రికగ్నేషన్ కింద చేతిలో పువ్వు పెట్టారండి. అంటే మాకు ఎంత దారుణంగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు మీ అందరికీ కూడా మేమంతా నిలబడి బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ అయితే మేము దగ్గరుండి చేస్తున్నాము. కనీసం మాకు స్టార్ డైరెక్టర్ అయినప్పుడు కూడా లేదండి రికగ్నేషన్. అంటే రికగ్నేషన్ కోసం మేము రాలేదు, మేము మా గోల్ కోసం వచ్చాము. అందుకే మేము అందరినీ గోల్ సెట్ చేసుకోండి అంటున్నా కూడా అందుకే. అంటే ఒక బ్రాండ్ డైరెక్టర్ అయితే ఒక పువ్వు పెట్టారండి చేతిలో, ఒక దండ లేదు, ఒక శాలువా లేదు, ఒక షీల్డ్ లేదు. ఎంతమంది ఇలా యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీలో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? ఎవరు యాక్సెప్ట్ చేయరు. చూడండి లక్షలు సంపాదించడానికి కావాల్సిన లక్షణాలు వినాలి. ఫస్ట్ మన అప్లైన్ చెప్పే మాటల్ని మనం 100% వినాలి. ఏది చెప్పినా నాకు తెలుసు అనే భావన ఎప్పటికీ రాకూడదు. అది మీరు ఈ వెస్టేజ్ అనే కాదు, నెట్ మార్కెటింగ్లో మీరు ఉన్నంత కాలం మీ మెంటర్ కానీ, మీ అప్లైనర్, యాక్టివ్ అప్లైనర్ కానీ ఏది చెప్పినా కానీ వినాలి ఫస్ట్. చాలా మందికి అంత ఓపికలు కూడా ఉండట్లేదు. బ్రాంజ్లు, సిల్వర్లు అయిన తర్వాత అంత ఓపికలు కూడా ఉండట్లా. నాకు తెలుసు, నువ్వెవరు చెప్పడానికి, మేము చేయలేదా, మాకు తెలియదా, ఇలా చాలా మంది చాలా స్టేజ్ల్లో చేంజ్ అవుతూ ఉంటారు. ఇవన్నీ మేము చూసాము, మా జర్నీలో మేము చూసాము, ఇప్పటికీ చూస్తున్నాము. కానీ మాకు తెలుసు దేవుడు లాంటి వాడికి కూడా తప్పట్లేదు. ఎందుకంటే చూడండి, కొంతమంది హిందూ దేవుళ్ళు ఉంటారు, కొంతమంది ముస్లిం దేవుళ్ళు ఉంటారు, కొంతమంది క్రిస్టియన్స్ ఉంటారు. క్రిస్టియన్ దేవుడికి హిందూ దేవుడు నచ్చడు, అంటే ఆ హిందూ దేవుడు కూడా నిరూపించుకోవాల్సిన సిచ్యువేషన్. హిందువులకు క్రిస్టియన్స్ దేవుడు నచ్చడు, వాళ్ళకు కూడా అంతే. యేసు ప్రభు కూడా నిరూపించుకోవాల్సిన సిచ్యువేషన్. అంటే దేవుళ్ళకే తప్పలేదు. అలాంటిది మేమెంత మానవ మాత్రులను. అలాంటిది మాకు చాలా మంది ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత చాలా రీజన్స్ తోటి వెళ్ళిపోవడం జరిగింది. అయినా కానీ మా గోల్ మాకు ఉంది కాబట్టి ఎవరు ఉన్నా లేకపోయినా, ఉంటారా లేదా మేము ఆలోచించుకోవట్లేదు. మా గోల్ కోసం మేము వర్క్ చేస్తూ వెళ్తున్నాం. సెకండ్, చెప్పిన పని చేయడం, రాదు కాదు అనకుండా. అసలు ఇదేనండి పెద్ద ప్రాబ్లం. మనం అసలు ఏది చెప్పకూడదండి. డౌన్లైన్కి ఏదైనా చెప్తే ప్రాబ్లమే. ఒక డ్రెస్ మెయింటైన్ చేయండి. మీరు ప్లాన్ చెప్పడానికి వెళ్ళారంటే కంపల్సరీగా మీ డ్రెస్సింగ్ స్టైల్లో ఉన్న మార్పును బట్టే మీకు అక్కడ వచ్చేటువంటి ఏదైనా కానీ, అది పీవీ అవ్వచ్చు, ఐడియా అవ్వచ్చు, లేదంటే రెస్పెక్ట్ కావచ్చు, ఏదైనా ముందు మీ స్టైల్ మారాలా. స్టేజ్లో ఒక 5% అయినా కానీ నీట్గా టక్ చేసుకోవాలి, బ్లాక్ అండ్ వైట్ వేసుకోవాలి, షూ వేసుకోవాలి. అది మీకు మినిమం ఇక్కడ 8%, 12% బ్రాంజ్ కంపల్సరీ. ప్రతి ఒక్కళ్ళు కూడా డ్రెస్ స్టైల్ అనేది కంపల్సరీగా మార్చుకోవాలి. డెమో కిట్ ఉండాలి. మనం వెళ్తున్నామంటే డెమో కిట్లు ఉండాలి. డెమో కిట్ అడిగితే కూడా తప్పే, పెట్టుకోమంటే తప్పే, అన్ని తప్పులే. అంటే పని చెప్తే కూడా తప్పు అనమాట. అంటే దాన్ని కూడా తీసుకోవడానికి కూడా రెడీగా లేరు.
కానీ లక్షలు సంపాదించడానికి కావాల్సిన లక్షణాలు లేనట్టండి అవన్నీ. నైపుణ్యాలు నేర్చుకోవడం. ప్రతి ఒక్కళ్ళలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి. అందరూ టాలెంటెడ్ అని మేము అంటలేదు. ప్రతి ఒక్కళ్ళకి ఒక టాలెంట్ ఉంటుంది. కొంతమంది కొన్ని రకాల్లో టాలెంట్ ఉంటుంది. సో మీ 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 దాంట్లో మీరు దేంట్లో నైపుణ్యమో దాన్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి. మీరు డెమోలు బాగా చేయగలుగుతారా? డెమోలు చేయండి బాగా. ప్లాన్ చెప్పగలుగుతారా? ప్లాన్ చెప్పండి బాగా. లేదంటే మీరు ఏదైనా కానీ మీరు ఎందులో బాగా నైపుణ్యం ఉందో దాన్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి. మీ లోపాలు, ఇప్పుడు నాలో కూడా లోపాలు ఉన్నాయి. నేను లోపాలు లేవని నేను చెప్పట్లేదు. నాలో కూడా లోపం ఉంది. నేను మోటివేట్ చేయలేను. నేను ఎవరిని మోటివేట్ చేయలేను, కానీ నేను సబ్జెక్ట్ ఇవ్వగలను. నేను మోటివేట్ చేసుకోవడానికి నేనేం చేస్తాను? మోటివేట్ చేసే చోటకి నా టీంని అటెండ్ చేయించుకుంటాను. అర్థమవుతుందా? ఫీల్డ్ వర్క్ నేను అంత స్ట్రాంగ్గా చేయలేను. ఫీల్డ్ వర్క్ నాకంటే ప్రశాంతి బాగా చేస్తుంది. సో ప్రశాంతి నేను తీసుకుని వెళ్తా. ఇట్లా నాలో కూడా లోపాలు ఉన్నాయి, కానీ నా లోపాలనే నేను వాటిని ఫిల్ చేసుకుంటా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన టీంలో జూమ్ మీటింగ్స్ చేస్తున్నారు. ఇప్పుడు శైలజ మేడం వెయిట్ లాస్ గురించి ఎక్సలెంట్గా చెప్తారు. నేను చెప్పలేను అట్లా, నాకు తెలియదు. ఎందుకంటే నేను వెయిట్ లాస్ గురించి నేను ప్రిపేర్ అవ్వలేదు. నేను అసలు ఆ ప్రోడక్ట్ వాడలేదు. సో వాడినప్పుడు నేను చెప్పలేను. సో శైలజ మేడంలో ఆ ఉన్న క్వాలిటీ ఏంటో నేను తెలుసుకున్నాను కాబట్టి మేడం వెయిట్ లాస్ మీద ఫుల్ స్ట్రాంగ్ చేయాలనుకున్నా కాబట్టి వెయిట్ లాస్ అంటే మేడంకి వెయిట్ లాస్ అనే ఒక నైపుణ్యాన్ని, ఎందుకంటే ఫ్యూచర్ బిజినెస్, వెయిట్ లాస్ అనేది ఫ్యూచర్ బిజినెస్. ఎవరైతే వెయిట్ లాస్ నేర్చుకుంటారో వాళ్ళు ఫ్యూచర్లో మామూలుగా బిజినెస్ చేయరు వెస్టేజ్లో. మొన్న సింగపూర్ ట్రిప్లో కూడా మెయిన్ జరిగిందంతా కూడా వెయిట్ లాస్ గురించి. వెయిట్ లాస్ కేటగిరీ నెక్స్ట్ 5 years బిజినెస్ క్రియేట్ చేసేది వెయిట్ లాస్ కేటగిరీ. ప్రతి ఒక్కరికి ఒక్కో నైపుణ్యం ఉంటుందండి. ఆ నైపుణ్యాన్ని కనుక మీరు తెలుసుకోగలిగితే దానికి ఆల్టర్నేటివ్గా మీకు లేని నైపుణ్యాలకి ఒక్కొక్కటి యాడ్ అవుతాయి. మీకు సబ్జెక్ట్ చెప్పడం రాదా? నేను చెప్తా సబ్జెక్ట్ ఏదైనా చెప్తా. మీ అప్లైన్ ఉంటారు, ఏదైనా ఒక దాంట్లో టాలెంటెడే ఉంటారు కంపల్సరీగా. నైపుణ్యాలు నేర్చుకోండి. లక్షలు సంపాదించాలంటే కొన్ని నైపుణ్యాలు ఉండాలి. మీలో ఉన్న నైపుణ్యాన్ని మీరు మెరుగు పెట్టుకోండి. అన్ని పెట్టుకోవసరం. మీరు దేంట్లో స్ట్రాంగ్ అవ్వగలుగుతారో దాంట్లోనే స్ట్రాంగ్ అవ్వండి. మీరు బాగా ప్రమోట్ చేయగలరా? బాగా ప్రమోట్ చేయండి. అయితే మీరు బాగా వీక్లీ మీటింగ్ చేయగలరా? బాగా వీక్లీ మీటింగ్ చేయండి. ఏది మీలో ఉన్న నైపుణ్యం ఏంటి? వెస్టేజ్లో ఉన్న వాటిలో మీకు ఏది నైపుణ్యం? కొంతమంది ఫాలోఅప్ చేస్తారు, బీభత్సమైన ఫాలోఅప్. శైలజ మేడం బీభత్సమైన ఫాలోఅప్ చేస్తారు. ప్రశాంతి అయితే రోజు 4 గంటలు ఫాలోఅప్ చేస్తుంది టీం. ఏదైనా కానీ ఒకటేనండి, ఒకదాన్ని మీరు స్ట్రాంగ్ చేసుకున్నారంటే చాలు. అన్నీ రావాలని లేదు, అన్నిటి గురించి మీకు తెలియాలని లేదు, అన్నీ మీరు చేయాలని కాదు. కానీ కన్సిస్టెన్సీ వర్క్ ఉండాలి. హోమ్ మీటింగ్స్ జరగాలి, వీక్లీ మీటింగ్స్ జరగాలి, జూమ్ మీటింగ్స్ జరగాలి, అన్నీ జరగాలి. ఎవ్రీ 3 monthsకి బూట్ క్యాంప్ కూడా జరగాలి. కన్సిస్టెన్సీగా వర్క్ జరపాలి. ఇది రిపీటెడ్గా ప్రతి 3 monthsకి మీ బిజినెస్లో చేంజ్ ఎక్కడ కనపడుతుంది అంటే ఇలా చెక్ చేసుకోవాలి. ప్రతి 3 monthsకి ఈ 3 monthsలో నేను సక్సెస్ అయ్యానా, ఫెయిల్యూర్ అయ్యానా, ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యాను, ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాను, నేనేం చేంజ్ చేసుకోవాలి. ఇదంతా మీ కన్సిస్టెన్సీ ఆఫ్ వర్క్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి రివ్యూ చేసుకోవాలి. వస్తారు, చెత్త వస్తుంది, చాలా మంది చెత్త వస్తారు. వాటిని ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. కొంతమంది వీక్లీ మీటింగ్లో ఫిల్టర్స్ అయిపోతూ ఉంటారు, కొంతమంది జూమ్ మీటింగ్లో ఫిల్టర్ అయిపోతూ ఉంటారు. తెలిసిపోద్ది మీకు, వీళ్ళు సీరియస్ కాదని మీకు అక్కడే అర్థమైపోతుంది. ఎవరితో వర్క్ చేయాలి, ఎవరితో వర్క్ చేస్తే నాకు టైం మనీ సేవ్ అవుతుంది, ఇవన్నీ కూడా మీకు అర్థమైపోతాయి. నెట్వర్క్లో ఓపిక ఉన్నంత వరకు కాదండి, ఊపిరి ఉన్నంత వరకు సంపాదించుకోవచ్చు. మీకు 60 years కాదు, 70 years కాదు, మీ కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నెట్వర్క్లో సంపాదించుకోవచ్చు. ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా 60 years తర్వాత రిటైర్డ్ అవుతాడు, ₹1 కూడా రాదు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ అట్లా కాదు. మీ ఊపిరి ఉన్నంత వరకు మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వసరం లేదు, మీరు సంపాదిస్తూనే ఉంటారు. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే ఒకదాని కూడా అన్ని కూడా కాన్సెప్టెడ్ అండి. ఇది ఒక్కళ్ళన్నా సింగపూర్ ట్రిప్కి వెళ్ళిన తర్వాత ఒక్కళ్ళన్నా సింగపూర్ ట్రిప్ ఏంటి సార్, అసలు ఎందుకు జరుగుతుంది సార్ అని ఎవరన్నా అడిగారా? ఒక్కళ్ళు కూడా అడగల. జూమ్ మీటింగ్లు ఆగిపోయినాయి అని ఎవరన్నా అడిగారా? ఒక్కళ్ళు కూడా అడగల.
నేను ఫోన్ చేసి అడిగానండి సార్ని. నేను ఫోన్ చేసి మోహన్ రావు సార్కి 22nd ఫోన్ చేశాను నేను. సార్ వచ్చారా, ఎలా అనిపించింది ట్రిప్, ఎలా అనిపించింది, మన 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 ఫ్యూచర్ ఏంటి, వెస్టేజ్లో మన ఫ్యూచర్ ఏంటి, ఎలా ఉండబోతుంది, ఇవన్నీ అడిగాను నేను సార్ని. ఎందుకంటే నాకు అవసరం, నా లైఫ్ నాకు ఇంపార్టెంట్, నా సక్సెస్ కి నాకు ఇంపార్టెంట్ కంపెనీ గ్రోత్. కంపెనీ చేసే విజన్ లోనే నా లైఫ్ ఉంటది. నెక్స్ట్ ట్రిప్స్ ఏంటి, నెక్స్ట్ ఇయర్ ట్రిప్స్ ఏంటి, ఏ ట్రిప్ ఉంది, ఇన్కమ్ ఎలా ఎలా ప్లాన్స్ ఏమైనా మారుతుందా, ప్లాన్ మారుతుందా, ఇవన్నీ అడిగానండి నేను. కనీసం ఒక్కళ్ళన్నా అసలు సింగపూర్ ట్రిప్ ఏంటి సార్, ఎందుకు వెళ్తున్నారు సార్, ఎలా వెళ్తున్నారు సార్, ఏమన్నా ఒక్కళ్ళని అడిగారా? ఒక్కళ్ళు కూడా ఇంట్రెస్ట్ లేదు. నా పిన్ లెవెల్ ఏంటి, నేను క్వాలిఫై అవుతున్నాను లేదా, నా పిన్ లెవెల్ ఏంటి, నేను క్వాలిఫై అవుతున్నాను లేదా, ఇదే గోల. అసలు గోలే లేదు. చూడండి, టైం అనేది అందరికీ ఒకటేనండి. నాకైనా ఒకటే, రవికుమార్ సార్కి అయినా ఒకటే, పద్మజ మేడం అయినా ఒకటే, ఎవరికైనా ఒకటే, శైలజ మేడం అయినా ఒకటే. టైం అందరికీ ఒకటి. ప్రపంచంలో అందరినీ సమానంగా చూసేది గడియారం మాత్రమే. పేదవాడికి ఒక టైం, ధనవంతుడికి ఒక టైం ఉండదు. టైం ఎవరికి తల వంచదు, అందరికీ సమానంగానే ఉంటది. 24 గంటలు మాత్రమే ఉంటది. దాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు మాత్రమే నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. వీక్లీ మీటింగ్స్కి అటెండ్ కారు, వారానికి ఒక రోజు అటెండ్ అవ్వమంటే అటెండ్ కారు. జూమ్ మీటింగ్ కూడా 5 నిమిషాల ముందు కూడా ఫోన్లు చేసుకోవాలి. ప్రతి దాంట్లోనూ నెగిటివ్ కనపడుతుంటే ఎలా వస్తుంది మనకు సక్సెస్? సంవత్సరాలు గడిచిపోతా ఉంటాయి, 16%లోనే ఉంటాం. బ్రాంజ్ అవ్వలేం, సిల్వర్ అవ్వలేం, గోల్డ్ అవ్వలేం. మనం అవ్వలేకపోతే మన టీంకి ఏం చూపించుకుంటాం, మన కింద వాళ్ళకి ఏం చూపించుకుంటాం? పేదవాడికి ధనం అందరికీ ఒకటే టైం కదా, మరి వాళ్ళు మాత్రం ఎందుకు ధనవంతులు అవ్వాలి, మనం ఎందుకు అవ్వలేకపోతున్నాం అని ఉందా ఎవరికన్నా? కొంతమంది 14, 13, 13, 14 అంటే 12 తారీఖుని చెప్తాను అంటున్నారు బూట్ క్యాంపుకి. 12 తారీఖుని చెప్తారా? అసలు ఎందుకు అట్లాంటి వాళ్ళు ఇంక బిజినెస్ లో వెళ్ళిపోండి, అవసరంలా. ఈ బిజినెస్ చేయాలంటే విజన్ ఉండాలండి. విజన్ లేని వాడు ఈ బిజినెస్ లో పనికిరాడు. ఈ రోజు మనం ఉన్న స్థితి ఏంటంటే, గత 5 సంవత్సరాల క్రితం మనం ఏదైతే స్టార్ట్ చేసామో అదే మన స్థితి. మనం ఈ 5 సంవత్సరాల టైం, అది కూడా టైమే. ఈ 5 సంవత్సరాల టైం, లాస్ట్ 5 ఇయర్స్ లో మనం ఏం చేసామో ఈ రోజు ఉన్న మన స్థితి అదే. ఇప్పటికి అదే చేస్తున్నాం. ఇప్పటికి అదే చేస్తే 1 lakh ఎలా వస్తుంది? చేంజ్ ఎక్కడ వస్తుంది? ఇన్కమ్ తీసుకునే వాళ్ళు రీజన్ చెప్పడమే, తీసుకోని వాళ్ళు రీజన్ చెప్పడమే. ఇంకా గోల్ గురించి ఎప్పుడు మాట్లాడతారు మీరు? గోల్ మాట్లాడమంటే ఒక్కడు కూడా మాట్లాడలేకపోతున్నారు. కానీ రీజన్స్ చెప్పమంటే అన్ని రీజన్సే. రీజన్స్ చెప్పేవాడికి ఏమొస్తుందండి? ఏమొస్తుంది? రీజన్ చెప్తున్నారు, ఏమొస్తుంది చెప్పండి. నాకు చెప్పడం ఎందుకు? అది నాకు నాకు కాదు కదా. మీకు మీ గ్రోత్కి నాకు గ్రోత్ వద్దు, నాకు రీజనే కావాలి అనుకుంటున్నారు కాబట్టి మీకు రీజన్సే వస్తాయి. అర్థం చేసుకోండి. టైం మాత్రం అందరికి సమానంగానే ఉంటుంది, కానీ మనం దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాం అనే దాని మీదే మీ సక్సెస్ రేట్ డిపెండ్ అయి ఉంటుంది. చూడండి, టైం ఎంత ఉందో చూడండి, మీ ఏజ్ చెక్ చేసుకోండి. ఒక మనిషి 70 ఏళ్ళు బతుకుతున్నాడంటే 25,550 రోజులు బతికినట్టు అర్థం. అంటే ఇప్పుడు ఎన్ని రోజులు అయిపోయినాయి చూడండి. కొంతమంది 30కి వచ్చి ఉంటారు, కొంతమంది 35కి వచ్చి ఉంటారు, కొంతమంది 40కి వచ్చి ఉంటారు. అంటే జీవితంలో 40కి వచ్చారంటే సగం పైన అయిపోయినట్టే జీవితం. 35కి వచ్చారంటే 50-50లో ఉన్నారు. రియల్ గా ఇప్పటి నుంచి అసలైన ఆర్థిక స్వాతంత్రం కావాలి. 35 నుంచి ఆర్థిక స్వాతంత్రం కావాలి. 25 to 35 ఉన్న వాళ్ళకి బెస్ట్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి వాళ్ళకి ఎన్ని రోజులు ఉంటాయి చూడండి. 25లో కనుక అడుగు పెట్టుంటే వెస్టేజ్ లో 16,425 రోజులు ఎంజాయ్ చేయొచ్చు వాడు. మరి మిగతా చూడండి, 60 ఇయర్స్ అయిపోయిన వాళ్ళకైతే కేవలం 3,650 రోజులంట వాళ్ళ చేతుల్లో ఉండేది. చూడండి, 21,900 రోజులు వాళ్ళు ఎందుకు బతికామో, ఏం సాధించామో తెలియకుండానే వాళ్ళకి 60 ఏళ్ళు అయిపోయింది. ఎంత చిన్న లైఫ్ చూడండి, కేవలం 25,000 రోజులు మాత్రమే మనం బతికేది.
ఇప్పటికీ రీజన్స్ చెప్పుకుంటున్నాం, 30, 35, 40 వచ్చినా ఇంకా రీజన్స్ చెప్పుకుంటాను అంటే ఓకే, ఆ రీజన్స్ లోనే ఉండండి. ఒక స్కూల్ ఆయమ్మ 2వ తరగతి చదివింది, 4.5 లక్షలు సంపాదిస్తుంది. ఆమె కేవలం మీటింగ్స్ ట్రైనింగ్స్ చెప్పిద్దామె. ఆమె మాట్లాడడం రాదంటది, నేను 10 మంది తీసుకెళ్లి కూర్చోబెట్టానంటది. ఒకటే చెప్పిద్దామె, ఏం చెప్పదు. ఇంకా నాకు చెప్పడం రాదు, నేను 10 మంది తీసుకెళ్లి కూర్చోబెట్టా. ఇది ఆమె చెప్పేది. మనమేమో ఒకళ్ళు ఇద్దరు, లేదు నేను ఒక్కడిని, ఒకళ్ళు ఇద్దరు నేను ఒక్కడిని, ఒకళ్ళు ఇద్దరు నేను ఒక్కడిని, ఇంకా ఎంతకాలం? చెక్ చేసుకోండి, మీ లైఫ్ ఇంకెంతకాలం ఎంజాయ్ చేయాలనుకుంటారో మీరే డిసైడ్ అవ్వండి. మీకు 50 ఏళ్ళకి సక్సెస్ కావాలా, 45 ఏళ్ళకి సక్సెస్ కావాలా, 40 ఏళ్ళకి సక్సెస్ కావాలా? ఎందుకంటే టైం అందరికీ ఒకటే కదా. మీకైనా 7 డేస్, నాకైనా 7 డేస్. ఆలోచించుకోండి, లైఫ్లో ఇంకెన్నాళ్ళు ఎంజాయ్మెంట్ చేయాలో ఆలోచించుకోండి. లేదు సార్ అవసరం లేదు సార్, మాకు ఈ స్టేజ్ అవసరం లేదంటే ఓకే, నో ప్రాబ్లం. మీ లైఫ్ మీది ఎట్లా ఉందో అట్లాగే ఉంటుంది, ఎక్కడా అవకాశం ఉండదు. జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి 1 లాక్ సంపాదించే అవకాశం బయట ఎక్కడా లేదు. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్, బీ కేర్ఫుల్ అవర్ సరౌండింగ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. 100 మందిలో ఉన్న నీతో ఉన్నవాడు కనుక నెగిటివ్ పర్సన్ అయితే నువ్వు కూడా నెగిటివ్ అవుతావు. రీజన్ చెప్పేవాడిని పక్కన పెట్టుకుంటే నువ్వు కూడా, అది కూడా నెగిటివే. రీజన్ చెప్పేవాళ్ళంతా నెగిటివే. ఏదో అనుకుంటున్నారు, రీజన్ ఏదో అప్లైన్ అర్థం చేసుకుంటాడు కాబట్టి రీజన్ చెప్పేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. రీజన్ చెప్తున్నారంటే చెప్తున్నా కదా, మామూలు నెగిటివ్ కాదు వాళ్ళు. ఎవరికి కావాలి? సక్సెస్ అవడానికి వచ్చామా, రీజన్ చెప్పుకోవడానికి వచ్చామా? దూరంగా ఉండండి, చెక్ చేసుకోండి. అందుకే బూట్ క్యాంపులకు ఎవరైతే వస్తారో వాళ్ళతో జర్నీలు చేయండి, లేకపోతే మీరు కూడా ఇట్లాగే ఉంటారు. మీరు ఎంత పాజిటివ్ అయినా కానీ మీరు కూడా చివరికి ఇట్లాగే తయారవుతారు దీనిలో లాగా. టైము మనీ సేవ్ అవుతుంది. ఎఫర్ట్స్ అంటే తప్పదు, ఎక్కడైనా పెట్టాల్సిందే, మళ్ళీ పెట్టుకుంటాం. కానీ టైము మనీ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఆఫ్టర్ 13th 14th తర్వాత నా ప్లానింగ్ నేను చేసుకుంటా. నేను ఎవరితో ఉండాలో, నా సరౌండింగ్స్ ఎవరితో ఉండాలో, నేను ఎవరితో జర్నీ చేయాలో నేను క్లారిటీ తెచ్చుకుంటా. నాకు అందుకు బూట్ క్యాంప్ అనేది ఒక ప్లాట్ఫామ్. సో మీరు కూడా మార్చుకుంటారా, లేదంటే ఇట్లాగే జర్నీలు చేసుకుంటూ అట్లాగే ఉండి మీరు కూడా అట్లాగే తయారవుతారో నెగిటివ్ లాగా ఆలోచించుకోండి మీరు కూడా. చూడండి, వీటిల్లో మీకు 100 రూపాయలకు 6 వస్తాయి అంటే ఇవి తీసుకుంటారా, లేదంటే 100 రూపాయలకి డజన్ వస్తాయి అంటే అవి తీసుకుంటారా? గ్రూపుల్లో వందల వందల మంది ఉన్న అనవసరం అండి. మనతో నడిచేవాళ్ళు కరెక్ట్గా 20 మంది ఉంటే చాలు. మనతో నడిచేవాళ్ళు 20 మంది ఉంటే చాలు. ఈ బిజినెస్ లో కరెక్ట్గా 20 మంది 1 లాక్ కొట్టి చూపించవచ్చు. ఎందుకు గ్రూపుల్లో వందల వందల మంది? ఒక గ్రూప్ లో 50 మంది, ఒక గ్రూప్ లో 80 మంది, ఒక గ్రూప్ లో 100 మంది అవసరమా? అందుకే గ్రూపులన్నీ తీసేశాను. నాతో నేను ఎవరు జర్నీ చేయాలో వాళ్ళు మాత్రమే యాడ్ చేసుకుంటా. నేను వాళ్ళతోనే ముందుకెళ్తారు. రేపు 14 తర్వాత నేను అది చేయబోయేది అదే, క్లియర్ కట్. క్వాలిటీ కావాలా, క్వాంటిటీ కావాలా, మీరే డిసైడ్ చేసుకోండి. క్వాలిటీ కావాలనుకుంటే యాడ్ అవ్వండి, క్వాలిటీ అవసరం లేదనుకుంటే మీ ఇష్టం, మీరు ఎలాగైనా చేసుకోండి. టైం వేస్ట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం. చూడండి, వై పీపుల్ ఫెయిల్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎందుకు ఫెయిల్ అవుతారంటే రీజన్స్ ఇవే. నో అకౌంటబిలిటీ. హోమ్ మీటింగ్లు చేయరు, వీక్లీ మీటింగ్లు రారు, జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వరు, ఏది చేయరు, కన్సల్టెన్సీ చేయరు, పీవీలు చేయరు, ఏమి చేయరు, ఆఫర్లు ఇచ్చివ్వరు, ఏమి చేయరు. వాళ్ళకి అసలు అకౌంటబిలిటీ ఉండదు. ఎందుకు చేస్తామో తెలియదు, ఏం చేస్తామో తెలియదు. ఎక్స్పెక్టేషన్స్, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్. అప్లైన్ కి డౌన్ లైన్ కి డిఫరెన్స్. ఇక్కడ ఎవరైనా చార్ట్ చేయండి, అప్లైన్ అంటే ఏంటి, డౌన్ లైన్ అంటే ఏంటి?
ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట, ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ మెయిన్ ఇక్కడే. అప్ లైన్ డౌన్ లైన్ చెప్పండి. ఎవరైనా స్పీకర్ ఆన్ చేసుకుని మాట్లాడండి అన్మ్యూట్ చేసుకుని. అప్ లైన్ అంటే ఏంటి? అందరూ అప్ లైనరే, ప్రతి ఒక్కరు డౌన్ లైనే సార్. అప్ లైన్ ఏం చేయాలి, డౌన్ లైన్ ఏం చేయాలి? సార్ అప్ లైన్ ఏం చేయాలి, డౌన్ లైన్ ఏం చేయాలి? అప్ లైన్ ఏం చెప్పండి. చేస్తాడో డౌన్ లైన్ అదే చేయాల్సిందే సార్. అప్ లైన్ ఏం చేయాలి, డౌన్ లైన్ ఏం చేయాలి? అప్ లైన్ చేసే వరకు డౌన్ లైన్ చేయాలి, డౌన్ లైన్ చేసే వరకు అప్ లైన్ చేయాల్సిందే. అందుకే మనం 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 ఎదగలేక అక్కడే ఉండిపోవడానికి కారణం ఇట్లాంటి వితండవాదాలు, ఇట్లాంటియే. సార్ డౌన్ లైన్ వచ్చేసి ఫీల్డ్ వర్క్, డెమోలు అవన్నీ చేయాలి సార్. అప్ లైన్ వచ్చేసి ప్లాన్ అనేది మనకి ఆ, చెప్తే బాగుంటుంది సార్. ఇదేనండి ప్రాబ్లమ్స్ ఏంటంటే, అప్ లైన్ వర్క్ ఏంటో కూడా మనకు క్లారిటీ లేదు, డౌన్ లైన్ వర్క్ ఏంటో కూడా క్లారిటీలు ఉండవు. 16% అండ్ ఎబోవ్ మనం అంతా కూడా. అయ్యే ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. అంటే ఇట్లాగే ఉండాలి, అప్ లైన్ అంటే ఇట్లాగే ఉండాలి, డౌన్ లైన్ అంటే ఇట్లాగే ఉండాలి. ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. అంత కింద పైన పైన కింద మాట్లాడతారు. కావాలంటే రాసుకోండి ఎక్కడైనా కానీ, అప్ లైన్ ఏంటో డౌన్ లైన్ ఏంటో రాసుకోండి, ఇది చెప్తా క్లియర్ గా. డౌన్ లైన్ ఏం చేయాలో తెలుసా? అప్ లైన్ కి సపోర్ట్ చేయాలి. మరి అప్ లైన్ ఏం చేయాలి చెప్పండి? అప్ లైన్ కూడా అదే చేయాలి సార్. కృష్ణమూర్తి ఒకడే మాట్లాడుతున్నాడు, ఇంకెవరో మాట్లాడట్లేదు. తప్పు అయినా ఒప్పైనా మాట్లాడమన్నారు కదా సార్, అందుకు మాట్లాడుతున్నాను. నేనేం అనలేదు మిమ్మల్ని తప్పని, నేనేమి మాట్లాడలేదు. మీరు ఒక్కళ్ళే మాట్లాడుతున్నారు, మిగతా ఎవరో మాట్లాడలేదు అన్నా నేను, అంతే. ఎస్ సార్, అప్ లైన్ కి సపరేట్ సపోర్ట్ చేయాలి సార్. మరి డౌన్ లైన్ ఏం చేయాలి? డౌన్ లైన్ కూడా అదే చేయాలి కదా సార్. ఇదే ప్రాబ్లం అండి, మెయిన్ ఇక్కడేనండి. చాలా మంది ఫాల్స్ ఎక్స్పెక్టేషన్ రావడానికి కారణం ఈ చిన్న చిన్న లైన్స్, ఆ వర్డ్స్ ని చూసారా, ఆ వర్డ్స్ అర్థం చేసుకోలేకపోవటమే 99% ఇక్కడ మిస్ మిస్ ఎక్స్పెక్టేషన్స్ హెవీ అయిపోతాయి అన్నమాట. అర్థమైందా? డౌన్ లైన్ అప్ లైన్ కి సపోర్ట్ చేయాలి. కరెక్టేనా? కరెక్ట్ అన్న వాళ్ళు ఎస్ అని పెట్టండి, లేదా నో అని పెట్టండి, ఏదో ఒకటి చాట్ చేయండి పోనీ. కరెక్టే సార్. మరి డౌన్ లైన్ ఏం చేయాలి? డౌన్ లైన్ సర్వీస్ చేయాలండి, సర్వీస్. ఇక్కడ ఏంటో ప్రాబ్లం తెలుసా? ఫాల్స్ ఎక్స్పెక్టేషన్ ఏంటో తెలుసా? డౌన్ లైన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే అప్ లైన్ సర్వీస్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు. అదే రాంగ్ ఇక్కడ. డౌన్ లైన్ ఎప్పుడైనా సరే అప్ లైన్ నుంచి అప్ లైన్ సపోర్ట్ చేస్తూ డౌన్ లైన్ సర్వీస్ చేసుకున్న వాడే ఈ బిజినెస్ లో లీడర్ అవుతాడు. అర్థమైందా? ఎస్ ఆర్ నో?
ప్రతి ఒక్కళ్ళు డౌన్ లైన్ అండి. ఇక్కడ అప్ లైన్ కాదు ఉండేది, డౌన్ లైనే ఉంటాడు ఇక్కడ. ఓన్లీ డౌన్ లైన్, లైఫ్ లైన్ వీళ్ళే ఉంటారు, అప్ లైన్స్ ఉండరు. నేను కూడా ఒకళ్ళకి డౌన్ లైనే. నేనేం చేయాలి? నా అప్ లైన్ కి సర్వీస్ సపోర్ట్ చేయాలి. నేను నా అప్ లైన్ కి, నా డౌన్ లైన్ నేనేం చేయాలి? నేను సర్వీస్ ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే ఎలా ఆలోచిస్తామంటే పైన అప్ లైనరే అందరికీ సర్వీస్ ఇవ్వాలి. ఎట్లా ఎట్లా ఒకటో డెప్త్ ఓకే, రెండో డెప్త్ కూడా ఓకే, మూడో డెప్త్ లో కూడా వస్తాడు అప్ లైన్. ఈ చిన్న లాజిక్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ బిజినెస్ లో అప్ లైన్ సపోర్ట్ చేయడం అంటే ఏంటి? ఎవరన్నా చెప్తారా? అప్ లైన్ సపోర్ట్ చేయడం అంటే ఏంటి చెప్తారా ఎవరన్నా? అది చాలా పెద్ద సబ్జెక్ట్ లేండి. ఇప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్తే చాలా ఉంటుంది మళ్ళీ. సో మైండ్ సెట్ అండ్ బిలీఫ్ చెప్తున్నా. ఇక్కడ చాలా మంది ఏంటంటే వెస్టేజ్ లో రాగానే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అంటారు. ఇది కంపెనీ ఇచ్చిన స్లోగన్ కరెక్టే, కానీ చేంజ్ యువర్ షాప్ అనేది మొదటి అడుగు మాత్రమే. తర్వాత మైండ్ సెట్ మార్చుకోవాలి. మార్చుకొని నిన్ను నమ్ముకున్నప్పుడు మాత్రమే చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ లైఫ్. మైండ్ సెట్ మార్చుకోవాలంటే ముందు మిమ్మల్ని మీరు నమ్మాలి. అది మీకు ఉండాలి ముందు. మైండ్ సెట్ కంపల్సరీగా చేంజ్ అయితేనే లైఫ్ చేంజ్ అవుతుందండి. షాప్ చేంజ్ చేసుకుంటే అది మొదటి అడుగు అంతే. తర్వాత అడుగు పడాలంటే మైండ్ సెట్ ఉండాలి, నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఆ జర్నీ చేయడానికి 2 నుంచి 5 సంవత్సరాల జర్నీ ఉంటుంది. ఆ జర్నీకి నీకు నమ్మకం ఉండాలి, కంపెనీ మీద నమ్మకం ఉండాలి, ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి. అది ఉండాలి. అది లేకపోతే ఫెయిల్ అయిపోతాం. చాలా మంది ఇక్కడ 6 మంత్స్, 1 మంత్, 1 ఇయర్ లో ఫెయిల్ అవుతున్నారంటే కారణం మైండ్ సెట్ మార్చుకోవాలని వస్తారు కానీ మార్చుకోరు. పాత మైండ్ సెట్టే ఉంటుంది. ల్యాక్ ఆఫ్ అంబిషన్ అండ్ డెడికేషన్. అంటే మీ గోల్ మర్చిపోతారు. ఆ టైంలో వచ్చిన ఇష్యూని పట్టుకుని ఎలాడతారు. ఇంకా ఆ ఇష్యూ అప్లైన్తో ఉండొచ్చు, కంపెనీతో ఉండొచ్చు, లేదంటే షాప్ మన డిఎల్సిపిలతో ఉండొచ్చు. ఏదో ఒక ఇష్యూ, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏదో ఒకటి ఉంటుంది. అంతే, మన గోల్ మర్చిపోతారు. ఇంకా అంతే, పక్కన పెట్టేస్తాం. ఆ 6 మంత్స్ అవ్వచ్చు, 1 ఇయర్ అవ్వచ్చు, దానికి డెడికేషన్ ఉండదు. నిలబెట్టుకోవడానికి డెడికేషన్ ఉండదు. కంఫర్టబుల్ సిచ్యువేషన్స్. చాలా మంది చాలా చాలా కంఫర్టబుల్ ఉంటారండి. ఎందుకంటే చిన్న ఇన్కమే ఉండొచ్చు కానీ సొంత ఇల్లు ఉంటుంది. సొంత ఇల్లు ఒక్కటి ఉంటే చాలండి, చాలా వరకు కంఫర్టబుల్. చెప్తున్నా కదా, 100లో 90 మంది ఫెయిల్ అవడం కూడా ఆ సొంత ఇల్లు. నాలాంటి వాడు ఇంత స్ట్రాంగ్గా నిలబడ్డాం కాబట్టి నాకు సొంత ఇల్లు లేదు. సో నేను చచ్చినట్టుగా వర్క్ చేసుకోవాలి, 2 కోట్లు పెట్టి విల్లా తీసుకోవాలి. అది అంటే కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. చాలా మందికి ఒక్కొక్కరికి అయితే హస్బెండ్ మంచి ఇన్కమ్ ఉంటుంది, వైఫ్ హ్యాపీ, కంఫర్టబుల్ జోన్. కంఫర్టబుల్ సిచ్యువేషన్ మీకే తెలుస్తాయి. అది నేను చెప్పడం కనుక చాలా మంది హౌస్ వైఫ్స్ ఎక్కువ ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే ఇవే. హౌస్ వైఫ్స్ అయితే ఎక్కువ మందికి ఫెయిల్ అవుతారు ఇక్కడ. ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్స్ రమ్మంటే రారు. ఇదిగో బుట్ క్యాంప్ రమ్మంటే రారు, తీసుకురమ్మంటే అసలు రారు. రమ్మంటే వస్తారు కానీ తీసుకురమ్మంటే అసలు రారు. అది ట్రైనింగ్స్ రాకపోతే ఏం అర్థం కాదు. అప్ లైన్ అంటే అర్థం కాదు, డౌన్ లైన్ అంటే అర్థం కాదు, వీక్లీ మీటింగ్ అంటే అర్థం కాదు, హోమ్ మీటింగ్ అంటే అర్థం కాదు, బూట్ క్యాంప్ అంటే అర్థం కాదు, ఏం అర్థం కాదు. ఇంకా నాకేం తెలియదు, నా అప్లైన్ రావాలి, నాకేం తెలియదు, నా అప్లైన్ రావాలి, నా అప్లై ఉంటేనే నాకు అప్లై బిజినెస్, లేదంటే లేదు. ఎన్నాళ్ళు? ఒక 6 మంత్స్ ఓకే, ఒక 9 మంత్స్ ఓకే. 9 మంత్స్ తర్వాత కూడా మీరు ఇంకా మారలేదంటే ఇంకా మిమ్మల్ని పక్కన పెట్టడం తప్పితే చేయగలిగేది అయితే ఏం ఉండదు ఇక్కడ. ఎందుకంటే మీతో పాటు ఉంటే మీ అప్లైన్ కూడా సక్సెస్ అయిపోతుంది కాబట్టి. సో ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ అనేది చాలా ఇక్కడ మెయిన్ పాత్ర పోషిస్తుంది. సో ఇవన్నీ కూడా ఫెయిల్ అవడానికి రీజన్స్ అన్నమాట. సో పవర్ ఆఫ్ నెవర్స్, 5 పవర్స్. అంటే మనం బిజినెస్ చేయాలంటే పవర్స్ ఏముంటాయి? మనకుండే పవర్స్ ఇవి 5 నెవర్స్. ఇవి ఇంకో టాపిక్ మాట్లాడుకుందాము, చాలా పెద్ద టాపిక్స్ ఇవి. సో 5 పవర్స్, 5 నెవర్స్ అనేవి మన ప్రశాంతి మేడం ఒకరోజు చేస్తారు సెషన్.
ప్రశాంతి మేడం చెప్తారు. ఇందులో ఒకటి మాత్రం ఇంపార్టెంట్ అండి, 5 పవర్స్ లో పవర్ ఆఫ్ సబ్మిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే అప్లైన్ మీరు సబ్మిట్ అవుతారో అప్పుడే రియల్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా మాత్రం రియల్ బిజినెస్ స్టార్ట్ అవ్వదు. చాలా మంది ఇప్పటికీ మీ అప్లైన్ సబ్మిట్ అవ్వలేదు, నాకు తెలిసిన విషయం. ఎందుకంటే ఎవరు కాల్ చేయరు. చెప్తున్నా కదా, సబ్మిట్ అయితే ప్రతిరోజు కాల్ వస్తుంది డౌన్ లైన్ నుంచి అప్లైన్కి. ఆ రోజు ఏం జరిగినా మాట్లాడుకుంటారు, ఏం జరిగినా చెప్తారు. అక్కడే మీకు ఐడియా అయిపోద్ది ఎవరు సబ్మిట్ అయ్యారో ఎవరు సబ్మిట్ అవ్వలేదో క్లియర్ కట్గా అర్థమైపోద్ది. కొంతమంది అప్లైన్ కాల్ చేస్తేనే తీరు, అంత గ్రేట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సబ్మిట్ అవ్వడం సంగతి తర్వాత, అప్లైన్ కాల్ చేస్తే కూడా కాల్ తీయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఈ 16-17 మందిలో కూడా ఉన్నారు. ఎవరైతే సబ్మిట్ అవ్వండి, ఫస్ట్ మీ అప్లైన్ 100% సబ్మిట్ అవ్వండి. మీరు సక్సెస్ అయితేనే మీ అప్లైన్ చెక్కు పెరుగుతుంది. మీరు సబ్మిట్ అవ్వనంత వరకు మీరు సక్సెస్ అవ్వరు, మీ అప్లైన్ కూడా సక్సెస్ రాదు. మీ అప్లై మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళని చూసుకుంటాడు, అంతేగాని మీ అప్లైన్ అయితే ఆగిపోడు కదా. మీరు సబ్మిట్ అవ్వండి. మీ అప్లైన్ సబ్మిట్ అయితేనే మీ చెక్స్ పెరుగుతాయి. ప్రతి ఒక్కళ్ళు అప్లైనరే. ఎవరికి బ్రాంజ్లో ఉన్న వాళ్ళకి సిల్వర్ అప్లైనర్ ఉంటారు, ఆ పైన గోల్డ్ అప్లైనర్ ఉంటారు. ప్రతి ఒక్కరితో కూడా సబ్మిట్ అవ్వాలి. ఒక్కరితో సబ్మిట్ అయితే అంటే కాదు, ప్రతి ఒక్కళ్ళు సబ్మిట్ అవ్వాలి. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క పాయింట్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు సబ్మిట్ అవ్వాలి. నేను కూడా అంతే స్టార్టింగ్ లో అందరికి సబ్మిట్ అయ్యా. పవర్ ఆఫ్ సబ్మిషన్ అనేది ఈ బిజినెస్ లో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. అప్లైన్ సబ్మిట్ అవ్వాలి, 100% సబ్మిట్ అవ్వాలి. 70% అవుతాను, 60% అవుతాను అన్నా కానీ ఫెయిల్యూరే వస్తుంది. ఇక్కడ ఇంకా 100% తప్పలేదు, ఇంకా 100 అవ్వాల్సిందే. సో ఇప్పటికైనా అవ్వండి, డిసైడ్ అవ్వండి వాట్ యు వాంట్. మీ డ్రీమ్ ఏంటి, మీ గోల్ ఏంటి, ఇప్పటికైనా ఫిక్స్ చేసుకోండి. క్లియర్ కట్గా రాసుకోండి, చార్ట్ మీద రాసి పెట్టండి. మీ బెడ్రూమ్లో పెట్టండి, మీ టాయిలెట్ రూమ్లో పెట్టండి, మీ హాల్లో పెట్టండి. మీ మీ కళ్ళ ముందు, మీరు ఇంట్లో అడుగు పెట్టారంటే మీ కళ్ళ ముందు కనపడాలా. మీ గోల్ మీ కళ్ళ ముందు కనపడితేనే మీకు వస్తుంది, మీ సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తుంది, అప్పుడు దాకా వెళ్ళదు. చూడండి, ఇవన్నీ కూడా బూట్ క్యాంప్ లోపల నాకు ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా క్లియర్ కట్ గా కనపడాలా, క్లియర్ కట్ గా నాకు ఫోటోలు రావాలా. నేను వాళ్ళతో మాత్రం జర్నీ చేస్తానండి, సమస్య లేదు. 2 ఇయర్స్ అండి కరెక్ట్గా, ఇప్పటి నుంచి 1 to 2 ఇయర్స్ అంతే. ఆల్రెడీ యూసిడి ప్లాన్ పెట్టాను. ఆల్రెడీ కొంతమంది ఉన్నారు యూసిడి ప్లాన్ లో, కొంతమంది లేరు. ఓకే, నో ప్రాబ్లం. ఒకసారి సక్సెస్ స్టార్ట్ అయిందంటే అందరూ తీసుకుంటారు దాన్ని. అయిన వాళ్ళు ముందు మేము ట్రయల్ చేస్తాము, ఎంతమంది అవుతారో మీరే చూద్దరు. సో 1 to 2 ఇయర్స్ అయితే ప్లాన్ చేయండి కంపల్సరీగా. మీ అప్లైని సబ్మిట్ అవ్వండి, ఏది చెప్తే అది చేయండి. రీజన్స్ అయితే మాత్రం చెప్పొద్దండి. రీజన్స్ చెప్పే వాళ్ళతో అసలు జర్నీ చేయొద్దు. మీ అందరూ కూడా చెప్తాను, మీ డౌన్ లైన్స్ ఎవరైనా కానీ రీజన్ చెప్తున్నారంటే మీరు అవాయిడ్ చేయండి, మొహమాటమే లేకుండా అవాయిడ్ చేయండి. హౌ టు స్టార్ట్ వెస్టేజ్, యూ షుడ్ స్టార్ట్ విత్ వెస్టేజ్ సిస్టంలోనే రండి. మీ అంత ఓన్గా మీ తెలివితేటలు మాత్రం ఎక్కడా పెట్టద్దండి. ఆల్రెడీ ఆ సిస్టమ్ ఏంటో అందరికీ తెలుసు. యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్, మేక్ లిస్ట్, ఇన్వైట్ ద పీపుల్, షేర్ ద ఆపర్చునిటీ, టీమ్ వర్క్, ఫాలో అప్. ఎక్సలెంట్ గా చెప్తారు మన సుజాత మేడం. ఇందులో ఇందాక చెప్పే కదా, మీ స్కిల్స్ ఏంటో మీరు గుర్తించండి అని చెప్పాం కదా. ఇది చెప్పడానికి మన టీంలో మంచి స్పీకర్ ఉన్నారు, ఎక్సలెంట్ గా చెప్తుంది సుజాత మేడం గారు. సో ప్రతి ఒక్కళ్ళు ఇట్లా ఒకదాన్ని తీసుకోండి, ఒకదాన్ని తీసుకొని మీరు ట్రైన్ అవ్వండి, స్ట్రాంగ్ అవ్వండి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటేనే మీ టీంకి అర్థమవుతుంది. మీరు వెనకమాలే ఉన్నంత కాలం ఏం కనపడరు. చీకట్లో ఉంటే మీ నీడే మీకు కనపడదు. మరి ఇంకా టీం ఇట్లాంటి బిజినెస్ లో మీరేం కనపడతారు? ఇంకా బయటికి రండి, ఆ చీకట్లో నుంచి బయటికి రండి. బాడీ లాంగ్వేజ్ చెప్పే కదా, ప్రతి ఒక్కళ్ళు డ్రెస్ స్టైల్ మెయింటైన్ చేయండి. రేపొద్దున బూట్ క్యాంప్ ప్రతి ఒక్కళ్ళు కూడా, లేడీస్ అయితే శారీస్తో రండి కంపల్సరీగా, విత్ డ్రెస్ కోడ్తోనే ఉండాలి, ఐడి కార్డ్స్ ఉండాలి. మనం ఒకళ్ళకి కంపల్సరీగా మనం చూస్తే ఇది ఎవరి టీం అని అన్నట్టుగా ఉండాలి. మన అప్లైన్ తలెత్తుకోవాలా. మోహన్ రావు సార్ అక్కడికి వచ్చి మీతో గ్రూప్ ఫోటో దిగుతుంటే ఆయన తలెత్తుకునేలా ఉండాలా, తలదించుకునేలా మాత్రం చేయొద్దండి. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా, లేడీస్ అయితే కంపల్సరీ శారీ కానీ, గ్రీన్ అండ్ చున్నీ కానీ, ఇట్లా డ్రెస్ కోడ్ విత్ ఐడి కార్డుతో రండి. ఆల్రెడీ లాస్ట్ బూట్ క్యాంప్ చాలా మంది మారారు, ఇంకా కొంతమంది మారలేదు. వాళ్ళు కూడా ఈ బూట్ క్యాంప్ తో మారాలని నేను కోరుకుంటున్నాను. 100% బాడీ లాంగ్వేజ్, మీరు ప్లాన్కి వెళ్ళేటప్పుడు కూడా అదే లెవెల్లో వెళ్ళండి. స్టార్టింగ్ లో ఆటోలో వెళ్ళాల్సి వస్తుంది, బస్సులో వెళ్ళాల్సి వస్తుంది, 2 వీలర్ మీద వెళ్ళాల్సి వస్తుంది, ఎండలో వెళ్ళాల్సి వస్తుంది, వాన్లో వెళ్ళాల్సి వస్తుంది, చలిలో వెళ్ళాల్సి వస్తుంది.
ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే. ఇవన్నీ ఫేస్ చేయకుండా కార్లు తిరగటం అవ్వదండి. మేము 4 సంవత్సరాలు తిరిగాం అట్లా, ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాము. మేము పాసిబుల్ అంటే కార్ వేసుకెళ్తున్నాము, లేదంటే 2 వీలర్ మీద కూడా వెళ్తున్నాము ఇప్పుడు కూడా. బాడీ లాంగ్వేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్ లో. బాడీ లాంగ్వేజ్ అనేది ఫస్ట్ డిసైడ్ చేసేది బిజినెస్ ని బాడీ లాంగ్వేజ్. చాలా మందికి 90% నెగిటివ్స్ తగ్గిపోతాయండి మీరు బాడీ లాంగ్వేజ్ కనుక స్ట్రాంగ్ గా నిలబడి స్పష్టంగా విత్ డ్రెస్ తోటి సరిగ్గా మంచిగా డ్రెస్ చేసుకుని ఐడి కార్డ్ వేసుకొని సరిగ్గా మీరు బ్యాగ్ పెట్టుకుని వెళ్తే 90% నెగిటివ్స్ అక్కడే పోతాయి. కాబట్టి బాడీ లాంగ్వేజ్ మార్చుకోండి. ఈ బిజినెస్ లో నిలబడాలంటే బాడీ లాంగ్వేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ చూడండి, అందరం కూడా మోహన్ రావు సార్ కార్ లాంచింగ్ వెళ్తే చూడండి అందరూ కూడా బ్లాక్ అండ్ వైట్ లోనే ఉన్నాం. మాక్సిమం బ్లాక్ ఆర్ వైట్ ఇంతే. ఇక్కడ చూడండి ఎంత ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి ఈ ఫోటో. చూడండి ఎంత బాగుందో చూడండి ఈ ఫోటో చూడండి. అసలు డ్రెస్ కోడ్ తో ఉంటే పవర్ ఆఫ్ డ్రెస్ ఎందుకు ఇచ్చారండి? ఓ స్కూల్లో కూడా అందరూ ఒకటి డ్రెస్ ఉంటే ఆ స్కూల్ పిల్లల్ని చూస్తే అర్థమైపోద్ది ఈ స్కూల్ అని. ఒక ఆటో డ్రైవర్ కూడా డ్రెస్ కోడ్ ఉంది కదండి. వాళ్ళ ఆటోకి తోలేటప్పుడు అట్లా ఆటో డ్రైవర్ అని తెలియాలంటే కూడా మనం పిలవాలన్నా అతను కాకి షర్ట్ ఉండాలి కదా. అటువంటి డ్రెస్ కోడ్ ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇప్పటికీ మెయింటైన్ చేయట్లేదు. ఐడి కార్డులు ఎవరు కూడా పెట్టుకోవట్లేదు చాలా మంది. ఒక లీడర్ అయ్యేంత వరకు తప్పదండి, ఇవన్నీ పాటించాలి. కంపల్సరీ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయించండి, మీ టీం తోటి మెయింటైన్ చేయించండి. డ్రెస్ కోడ్ లేకపోతే ఆ రోజు ప్లాన్ క్యాన్సిల్ చేయండి, ప్రాబ్లమే లేదు. డ్రెస్ కోడ్ ఉంటే మీకు 80 to 90% క్లియర్ అయిపోతాయి ఇష్యూస్ అన్ని. అది లేడీస్ అయితే శారీ, లేదంటే డ్రెస్. వెళ్ళండి కాబట్టి చూడండి, మీకు వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్స్ కానీ అన్నీ మారిపోతాయి. సో ఈ కారు వీడియో ఆల్రెడీ చూసారు అనుకుంటున్నా, కానీ కొంతమంది చూడడం know you want it in the worst way. I wanna hear you calling my name.
చూసారు కదా లైఫ్ ఎలా ఉందో, సార్ వాళ్ళ లైఫ్ ఎలా ఉందో చూడండి, ఎంతగా ఉందో చూడండి. 3 కార్లు ఇస్తున్నారు సార్. చూడండి మనం గౌతమ్ బాలి కూడా చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే కమ్బ్యాక్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ సెట్ బ్యాక్. చాలా వరకు చాలా ప్రాబ్లమ్ క్రియేట్ అయ్యి ఉండొచ్చు, కొంతమంది టీం వచ్చి ఉండొచ్చు, వెళ్ళిపోయి ఉండొచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, ఇప్పుడు వరకు మనం సక్సెస్ అవ్వలేకపోవచ్చు, అది సెట్ బ్యాక్ అయి ఉండొచ్చు. కానీ ఆ కమ్బ్యాక్ అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గ్రేటర్ దాన్ ద సెట్ బ్యాక్. ప్రతి ఒక్కరికి ఉంటది, ప్రతి దానికి ఉంటది. మన వెస్టేజ్ కూడా సెట్ బ్యాక్ ఉంటది, కమ్ బ్యాక్ ఉంటది, రెండు ఉంటాయి. లైఫ్ లో ఎప్పుడు కూడా సెట్ బ్యాకే కాదండి, కమ్ బ్యాక్ కూడా ఉంటుంది. కనీసం ఇప్పటి నుంచి అయినా సెట్ బ్యాక్ నుంచి కమ్ బ్యాక్ రండి. చాలా మంది సెట్ బ్యాక్ లో ఉండిపోయారు. చేంజ్ అవ్వండి, చేంజ్ అయ్యి కమ్ బ్యాక్ రండి. స్ట్రాంగ్ గా ఉంటది, గ్రేటర్ గా ఉంటది. నియర్ గా మీరు ఊహించుకోలేరు, మీ లైఫ్స్ అలా మారిపోతాయి. చూడండి బిగ్ డ్రీమ్, ఈ రోజు మీరు పెట్టేది చిన్న చిన్న విత్తనాలే అయి ఉండొచ్చు, కానీ అది చూడండి, అది ఇప్పటికిప్పుడు తినడానికి అవ్వకపోవచ్చు. కానీ మీ గోల్, మీ విజన్ అనేది కనుక మీరు పట్టుకుని ఉంటే, ప్రాసెస్ కనుక ట్రస్ట్ చేస్తే, వెస్టేజ్ ప్రాసెస్ ట్రస్ట్ బాగా నమ్మండి. నమ్మితే కనుక ఆటోమేటిక్గా మీ డ్రీమ్, బిగ్ డ్రీమ్ ఏదైనా కనుక క్లియర్ అయిపోతాయి వెస్టేజ్. ఇంకెంతకంటే గొప్ప అవకాశం ప్రపంచంలో ఏ కంపెనీ ఎక్కడ ఉండదండి. ఇంత ఈజీ సెట్ బ్యాక్ కానీ ఏదైనా అసలు మీకు ఇంతకంటే చెప్పలేను. చూడండి ఇప్పటికైనా డిలీట్ నెగిటివ్ పీపుల్. ఇప్పటివరకు మీ టీంలో చాలా మంది వచ్చి ఉండొచ్చు, నెగిటివ్ పీపుల్ అందరిని డిలీట్ చేసేయండి, కొత్తగా స్టార్ట్ చేయండి. ఫర్గెట్ యువర్ పాస్ట్. మీరు పిన్ లెవెల్స్ ఏంటి, మీ పిన్ లెవెల్స్ అన్ని మర్చిపోండి, కొత్తగా స్టార్ట్ చేయండి. న్యూ ఎనర్జీతో స్టార్ట్ చేయండి, ప్రతిరోజు కొత్త ఎనర్జీతో మళ్ళీ స్టార్ట్ అవ్వండి. మీ మిస్టేక్స్ చేంజ్ చేసుకోండి. ఇప్పటికైనా కాల్ చేయండి, అప్లైన్కి డైలీ కాల్ చేయండి, మీ మిస్టేక్స్ అన్ని దిద్దుకోండి, జరగకుండా చూసుకోండి. జరిగిన మిస్టేక్స్ ఇంకా ముందు ముందు జరగకుండా చూసుకోండి, మళ్ళీ రీస్టార్ట్ చేయండి. ఇప్పటికైనా రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేస్తే విత్ ఇన్ 2 years, మళ్ళీ ఎక్కువ అసలు విత్ ఇన్ 2 years లో చెప్తున్నా కదా, మీరు ఏదైతే గోల్స్ రాసుకుంటారో అవన్నీ కూడా అయిపోతాయి. ఎందుకంటే 2026 నుంచి కంపెనీ మారబోతుంది, చాలా చాలా చేంజెస్ రాబోతున్నాయి. ఇదున్న అప్డేషన్. అన్నీ పెరుగుతున్నాయి, చెక్కులు పెరగబోతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి. చూడండి ఆల్రెడీ 60 PV కాన్స్టెన్సీ ఇచ్చారు, బిజినెస్ స్లో అవ్వకుండా. 20-30 PV చేసేవాళ్ళని కూడా 60 PV చేయించుకోవచ్చు. 100 PV చేసి ఆగిపోయిన వాళ్ళందరూ 60 PV లో తెచ్చుకోవచ్చు ప్రయత్నిస్తే. చూడండి పక్కన వెన్ యువర్ వర్క్ హార్డ్ ఫర్ సంథింగ్ యూ డోంట్ కేర్ అబౌట్ ఇట్ ఫీల్స్ లైక్ స్ట్రెస్. అంటే మనకి ఇష్టం లేకుండా మనం చేసే వర్క్ ఏదైనా కానీ, ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ అది స్ట్రెస్ అవుతుందండి. అంటే మీరు ఈరోజు ప్లాన్కి వెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ మీకు సక్సెస్ రావట్లేదు అంటే మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారేమో. కానీ స్ట్రెస్ ఫీల్ అయితే మాత్రం అంటే మీరు ఆ పనిని ఇష్టంగా చేయట్లేదని అర్థం. అదే మీరు ఇష్టపడి చేయండి, అది ప్యాషన్లా మారిపోతుంది. మీరు చేసే పని కనుక మీరు హార్డ్ వర్క్ చేయండి, దాన్ని ఇష్టపడి చేస్తే అసలు తెలియదండి, హార్డ్ వర్క్ అనేది తెలియదు, హార్డ్ వర్క్ లాగా అనిపించదు, అది మీకు ప్యాషన్ అయిపోద్ది. అంటే ఇష్టంతో చేస్తే ప్యాషన్ అవుతుంది. ఏదోలే అనుకుంటుంది, ఏదోలే చూద్దాంలే ట్రై చేద్దాం అనుకున్న వాడికి ఇది స్ట్రెస్ అవుతుంది. ఈ బిజినెస్ అయితే మాత్రం అక్కడ వర్కౌట్ అవ్వదండి, ప్యాషన్తో చేసే వాళ్ళకి మాత్రమే అవుతుంది. కాబట్టి మీరు ఇష్టపడి చేస్తున్నారా, కష్టపడి చేస్తున్నారా చెక్ చేసుకోండి. ఇష్టపడి చేస్తే మాత్రం తెలిసిపోతాయి, హోమ్ మీటింగ్స్ తెలిసిపోతాయి, వీక్లీ మీటింగ్స్ తెలిసిపోతాయి, అన్నీ తెలిసిపోతాయి. మా ఎక్కడ ఏముండదు, అంతా ఓపెన్ ఇక్కడ అంతా. ప్యాషన్తో చేసేవాడికి మాత్రమే ఏ గోల్ అయినా సక్సెస్ వస్తుంది. చూడండి గోల్స్ అనేవేనండి ఈ బిజినెస్ లో ముందుకు నడిపేది, గోల్స్ మాత్రమే. గోల్స్ తర్వాత చాయిస్ ఆఫ్ వెహికల్. చాయిస్ ఆఫ్ వెహికల్ అంటే ఏముంది, ఇప్పుడు మనకి వెస్టేజ్ తీసుకున్నాం, మన గోల్స్ ని ఫిల్ చేసుకోవడానికి వెస్టేజ్ ని వెహికల్ కింద తీసుకున్నాం. దానికి రోడ్ మ్యాప్, ఆల్రెడీ మీకు రోడ్ మ్యాప్స్ ఇస్తానే ఉన్నాం. యూసిడి అవ్వాలి, విత్ ఇన్ 4 to 6 months లో యూసిడి అయ్యే రోడ్ మ్యాప్ ఇచ్చాం. ఒక్కళ్ళు కూడా దాన్ని సీరియస్ గా తీసుకోలేదు, క్లియర్ కట్ గా అర్థమైపోతుంది నాకు. సో రోడ్ మ్యాప్ కూడా తీసుకోవట్లా. రోడ్ మ్యాప్ తీసుకుంటే మీ యాటిట్యూడ్ మార్చుకోండి, స్కిల్స్ పెంచుకోండి, స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోండి. చెప్పే కదా, మీరు ఏదైతే చేయగలరో దానే తీసుకోండి, లేని దాన్ని మీ అప్లయన్స్ ద్వారా ఫిల్ చేసుకోండి. సింపుల్. యాక్షన్ చేయండి, ప్రతిరోజు యాక్షన్ చేయండి, ప్రతిరోజు యాక్షన్ చేయండి. వారానికి 1 రోజు, నెలకు 4 రోజులు, రోజుకి అలా చేస్తే మాత్రం మీకు కూడా అంతే దూరంగా వెళ్తా ఉంటుంది సక్సెస్ కూడా. సో ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ గోల్స్ పెట్టుకోండి, వెస్టేజ్ నమ్మండి, మీ రోడ్ మ్యాప్ మీరు ఫిల్ చేసుకోండి, యాటిట్యూడ్ మార్చుకోండి, డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోండి, ఒక బిజినెస్ మ్యాన్ లా మారండి, యాక్షన్స్ చేయండి, ప్రతిరోజు చేయాలి యాక్షన్ అనేది. ఫైనల్ గా సక్సెస్ అనేది రాకుండా అయితే ఉండదు. ఇవి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టుకోండి.
సో థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. ఇప్పుడుగానే మారుతారని నేను కోరుకుంటున్నాను. మారి మీ బిజినెస్ గ్రో చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడుగానే మాట్లాడతారా? చూడండి, ఇప్పుడు కూడా చాలా మంది వెళ్ళిపోయారు చూసారా. అంటే మీటింగ్ కనీసం ఈయనే ఓపీలు కూడా లేవు మన వాళ్ళకి. చాలా మంది వెళ్ళిపోయారు మీటింగ్స్లో నుంచి. ఇలాంటి వాళ్ళని పట్టుకొని మీరు ఎంత దూరం వెళ్తారు చెప్పండి? వెళ్ళలేరండి. మీ జర్నీ సాగదు. ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే మాత్రం మీ జర్నీ సాగదు. అంటే మా కంఠశోష అనమాట అంతే. సో ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఫాస్ట్గా. ఆల్రెడీ పాదకు అయిపోయింది, ఇబ్బంది పడుతున్నారు తెలుసు నాకు, తప్పదు, ప్రతిరోజు ఉండదు. గుడ్ మార్నింగ్ సార్. రవికుమార్ సార్ మాట్లాడండి సార్. అదే ఇవాళ చెప్పిన దాని లోపల గోల్ సెట్టింగ్ అనేది బాగా అర్థమైంది. గోల్ సెట్ చేసుకోవాలని, గోల్ సెట్ చేసుకొని దానికి టైం కనుక చేస్తేనే ఇలా చేయగలుగుతారు. నా దగ్గర ఏది మైనస్ ఉందనేది నాకు అర్థమైంది. దాన్ని ప్లస్గా చేసుకోవడానికి ట్రై చేస్తాను సార్. చేసుకొని ముందుకు వెళ్ళడానికి నేను ట్రై చేస్తాను. ఇంకా మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కనుక అందరూ ఫాలో అవుతాయి. ఎందుకంటే లాస్ట్ చెప్పిన పాయింట్లోనే అన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ మీ దగ్గర నుంచి కింద ఉన్న వాళ్ళకి ఏమేం కావాలనేది ప్రతిదీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఈ వేలో వెళ్తే ముందుకు వెళ్తాం, ఈలో అనేది రోడ్ మ్యాప్లు అనేది చాలా ఇస్తున్నారు. కానీ దాన్ని ఎవరు కూడా ఏంటంటే పూర్తిగా దాన్ని ఫాలో అనేది అవ్వట్లేదు. అంటే చివరి దాకా ఫాలో అవ్వట్లేదు, మిడిల్లోనే ఆగిపోతున్నారు. మిడిల్లో ఆగిపోవడం వల్ల ఇది పని చేయట్లేదు, ఇంకో దానికి వెళ్దాం, ఇంకో ప్లాన్ అని అలా రకరకాల ప్లాన్లు మార్చుకుంటూ వెళ్తున్నాం. కానీ ఒక ప్లాన్నే ఒకసారి బ్రూస్లీ ఒక డైలాగ్ ఉందని మీరు చెప్పారు సార్, విన్నాను. ఇప్పుడు మామూలుగా 100 పంచులు 100 రకాలుగా నేర్చుకోవడం కంటే ఒకే పంచుని 100 సార్లు నేర్చుకుంటే మనం సక్సెస్ అవుతాం అనేది ఒక పాయింట్ చెప్పిండ్రు. ఇక్కడ కూడా ఏంటంటే మీరు ఇచ్చిన రోడ్ మ్యాప్ని మీరు ఇచ్చిన దాంట్లో ఏదైనా సక్సెస్ అయ్యిద్ది, కానీ దాన్ని పూర్తిగా ఫాలో కనుక చేయగలిగితే, మిడిల్లో కనుక వదిలిపెట్టకుండా దాన్ని డైలీ చేసుకుంటూ కన్సిస్టెంట్గా చేసుకుంటూ కనుక ముందుకెళ్తే ఇక కంపల్సరీగా సక్సెస్ అనేది అవ్వచ్చు. ఆ కన్సిస్టెన్సీ అనేది కొంచెం మిస్ అవుతుంది అన్నమాట. సరే సార్, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు వస్తారులేండి, వాళ్ళతో ముందుకెళ్తే సరిపోద్ది. అందరూ చేస్తారని కాదు కదా మనం ఇచ్చేది. చేయగలిగే వాళ్ళ కోసం మనం ఇస్తాము. అందరూ చేయాలని ఎక్స్పెక్ట్ చేయడం మన తప్పు కదా. అవునవును సార్. అది చేసే వాళ్ళతో మనం వెళ్ళిపోవడం అంతే. అందుకే చెప్తున్నా కదా, రేపు 14కి క్లారిటీలు వస్తాయి. ఓకే సార్. త్వరగా మాట్లాడండి, ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని. సార్ గుడ్ మార్నింగ్ సార్. కృష్ణమూర్తి గారు గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు అంటే సబ్జెక్ట్ వరకు అయితే చాలా మంచిగా ఎక్స్ప్లెయినింగ్ చేశారు సార్. అంటే ఎక్కడ మనం తప్పులు చేస్తున్నాం అనేది మనం సరిదిద్దుకోవాలనేది ఒక మంచి అవగాహన అనేది కల్పించడం జరిగింది సార్ మీరు ఈ జూమ్ చేయడం వల్ల. నేను కూడా ఎక్కడ తప్పులు చేస్తున్నా దాన్ని నేను సరి చేసుకుంటాను సార్. దాన్ని మళ్ళీ జరగకుండా నేను మంచిగా ముందుకెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాను సార్. అది ఓకే కృష్ణమూర్తి గారు. ఓకే, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. సార్ సెక్షన్ అయితే బాగుంది సార్. అంటే మేము ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నాం అన్ని మాకు మళ్ళీ గుర్తు చేశారు. అంటే మాకు తెలుసు, కానీ మేము దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళలేకపోతున్నాం సార్. అంటే మేము గోల్ సెట్ చేసుకోకపోవడం మెయిన్ ప్రాబ్లం. అంటే డ్రీమ్ పెట్టుకున్నాం, కానీ ఆ డ్రీమ్ కి కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీగా మేము చేయలేకపోవడం, అది కూడా ప్రాబ్లమే సార్ మాది. అలాగే మీరు ఇష్టంతో చేయాలి, కష్టంతో చేస్తే మనకు సక్సెస్ రాదని కూడా చెప్పారు సార్. కొన్ని సిచ్యువేషన్స్ లో ఫస్ట్ లో మేము ఇష్టంగానే చేసాము, అప్పుడు కొంచెం ఎలా ఇంప్రూవ్ అయ్యాము అనేది కూడా మేము గుర్తు చేసుకుంటున్నాం సార్. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం కష్టంగా కూడా ఫీల్ అయిన రోజులు ఉన్నాయి సార్. అందువల్ల ఇప్పటి నుంచి అవన్నీ లేకుండా మేము ఇవన్నీ ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం సార్. ఓకే మేడం, ఓకే. ఇంకెవరు లేరా మాట్లాడేవాళ్ళు? నాకైతే ఆన్సర్స్ అయితే దొరకలేదండి. ఎవరో కూడా ఇంకా నాకు ఆన్సర్స్ అయితే పెట్టలేదు. కనీసం బూట్ క్యాంప్ గురించి ఎవరో కూడా డెసిషన్ చెప్పలేదు. ఒక్క సుజాత మేడం మాత్రమే కమిట్మెంట్ ఇచ్చారు.
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి పోనీ. మాట్లాడట్లేదు, డౌట్స్ కూడా లేవు. ఓకే సరే, అయితే క్లోజ్ చేద్దామండి సెషన్ అయితే.